హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ఓకే, నేను మీ మదన్ సార్. వాయిస్, ఆడియో, వీడియో క్లారిటీగా ఉందో లేదో కొంచెం కన్ఫర్మ్ చేయండి. అంతలోపు నేను కామెంట్స్కి రిప్లై ఇస్తా. మిస్టర్ కూల్ సార్, నేను చెప్పిన వీడియో కింద కామెంట్ పెట్టాను కానీ మీరు రిప్లై ఇవ్వలేదు. మిస్టర్ కూల్, రిప్లై పెట్టావా? సారీ, కామెంట్ పెట్టావా? కామెంట్ పెట్టి అది ఏమంటారు సబ్జెక్ట్ రిలేటెడ్ ఇట్లాంటిది అయితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. నువ్వు ఏమడిగావో మరి నాకు తెలీదు. నాది మదన్ 1993 అమ్మా. కానీ దాంట్లో ఏం వీడియోస్ ఏమి ఉండవు. వీడియోస్ మొత్తం మనకి వేదాంతులోనే ఉంటాయి. దాంట్లో ఏం వీడియోస్ అయితే ఏమి ఉండవు. కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఆడియో వీడియో క్లియర్గా ఉందా? కన్ఫర్మ్ చేయండి. అయ్యప్ప హాయ్. ఆడియో వీడియో క్లియర్గా ఉందా? కన్ఫర్మ్ చేయండి. నేను కనపడుతూ వినపడుతూ ఉన్నానా? ఓకే, మన మిస్టర్ కూల్ ఆన్సర్ చేశాడంటే నేను చెప్పింది వినపడి ఉంటుంది. నీ పేరేంటానా మిస్టర్ కూల్? హాయ్ కుమారస్వామి, అచీవర్ జై. హాయ్ బిగ్ బ్రో. హాయ్ స్మాల్ బ్రో, యంగర్ బ్రో. ఎస్ సార్, ఆడియో వీడియో క్లియర్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నువ్వెలా ఉన్నావు? ఓకే, ఒక ఐఐటి బాంబే భాను కూడా వచ్చేసింది. సుదీక్ష చల్లబోయిన సార్, మీరు అచీవర్స్ బ్యాచ్లో టీచ్ చేయరా? అమ్మా, అచీవర్స్ బ్యాచ్ అనేది ఏమంటారు లాంచ్ చేసినప్పుడు స్టూడెంట్స్కి ప్రామిస్ చేసింది ఏంటంటే కిరణ్ సారు, సమీర్ సారు అండ్ మన నవీన్ సారు, వీళ్ళ ముగ్గురు టీచ్ చేస్తారని. సో ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళలేను కదా, అందుకే నేను టీచ్ చేయలేను. ఎస్, మనకి డిసెంబర్ ఆ టైంలో క్రాష్ కోర్స్ లాంచ్ అయ్యిద్ది. అందులో మాత్రం చెప్పేది నేనే. ఆ క్రాష్ కోర్స్ కోసం ఇప్పుడు నుండే ప్రిపేర్ అవుతున్నా ఏం చెప్పాలి ఏంటి అని. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇచ్చేయాలి, కానీ మంచి కంటెంట్ ఇవ్వాలి. ఎలా అంటే మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేటట్టు ఇవ్వాలి. నేను ఈరోజు జాయిన్ సార్. ఓకే సార్, వెన్ విల్ యూ డూ వర్క్ అండ్ ఎనర్జీ చాప్టర్? ఎన్ఎల్ఎం తర్వాత అదేనమ్మా. సో నెక్స్ట్ వీక్ మండే. ఈ వీక్తో నా టార్గెట్ ఏంటంటే ఫ్రిక్షన్ వర్క్ అవగొట్టేయడం. ఈ వీక్తో ఎన్ఎల్ఎం ఫ్రిక్షన్ అయిపోతే మీకు వీకెండ్లో మొన్న పంపించినట్టుగా ఒక టెస్ట్ పంపించేస్తాను. అది నేను చేసింది ఏం కాదమ్మా, ఒక పబ్లికేషన్స్ వాళ్ళదే ఉంటే దాన్ని కట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే నేను చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే కొన్ని వాటర్ మార్క్స్ వస్తున్నాయి. ఆ వాటర్ మార్క్స్ ఎలోడ్ కాదంట. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం మరీ బ్యాడ్గా ఉండి అసలు కాంపిటేటివ్ బుక్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే మీకు సాఫ్ట్ కాపీస్ కావాలంటే నేను పోస్ట్ చేస్తానమ్మా. అందులో వాటర్ మార్క్స్ ఏం లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు డీసీ పాండే కావాలనుకో, నా దగ్గర ఉంది. అది కావాలన్నా నేను ఇవ్వగలను మీకు. నిన్న ఒకటి పంపించా టెలిగ్రామ్ గ్రూప్లో, చూసారా? అందులో క్వశ్చన్లు, అందులో మీరు సార్ మంచి క్వశ్చన్లు అన్నారు కదా, అందుకే ఆ బుక్ పెట్టేశా. కానీ యాక్చువల్గా ఆ బుక్ మీకు అవసరంలా. మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి సరే సార్ కొంచెం మంచి క్వశ్చన్లు కావాలి సార్ నాకు చేయడానికి అని అన్నారు కాబట్టి పంపించి. అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. లెవెల్ 1 కూడా మెయిన్స్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ బుక్లో. ఓకే జగ్నేష్, మిస్టర్ కూల్ జగ్నేష్. ఓకే ఫైన్, మనం ముందుకెళ్ళిపోదామమ్మా. మీకు ఏమన్నా సరే ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేట్ చేస్తాను. ఏవైతే నన్ను ఎలో చేస్తారో వాటి వరకు నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ షీట్స్, చాప్టర్ వైజ్ షీట్స్ ఎతుకుతున్నాను అనమాట. చాప్టర్ వైజ్ షీట్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పి అలా ఎతుకుతున్నప్పుడే ఇట్లా ఆ 30 క్వశ్చన్స్ మోడల్ ఒకటి దొరికింది. 25 క్వశ్చన్స్ మోడల్ది కూడా ఒకటి ఉంది. మీరు ప్రాక్టీస్ చేసుకుంటా అంటే ఆ 25 క్వశ్చన్స్ మోడల్ కూడా పంపిస్తా. 30 క్వశ్చన్స్ కదా. సో నా దగ్గర ఇంకోటి ఉందన్నమాట, అదేంటంటే 25 క్వశ్చన్స్. అప్పుడు నీకు పర్ చాప్టర్ ఇది ఒక 30, అదొక 25, మొత్తం 55 క్వశ్చన్స్ అవుతాయి నా సైడ్ నుండి. హాయ్ నేహాంత్. ఫైన్, ఈరోజు మనం పులీస్ని కంటిన్యూ చేస్తూ
అందులో కన్స్ట్రెయిన్డ్ మోషన్ కూడా టచ్ చేస్తానమ్మా. ఎంతవరకు టచ్ చేస్తానంటే ఎంతవరకు మీకు మెయిన్స్ లెవెల్లో కావాలో అంతవరకే టచ్ చేస్తా. టూ డీప్ వెళ్ళిపోను. ఒక 10 పుల్లీలు ఇచ్చేసి ఒక 4-5 బ్లాక్లు ఇచ్చేసి మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్పను. ఎంతవరకు మెయిన్స్ కావాలో అంతవరకు కన్స్ట్రెయిన్డ్ మోషన్ కూడా టచ్ చేస్తా. ఆ తర్వాత సూడో ఫోర్స్తో ఎండ్ చేస్తా. సో ఏంట్రా బాబు మనం ఈ లెక్చర్లో చూడబోయేది అంటే, మనం నేను చేసిన పుల్లీది ఉంది కదా, దాన్ని కొంచెం టచ్ చేస్తాను, ఎక్కువ కాదు. జస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే రీక్యాప్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేసామని. కానీ ఈ ఈ ఈ పీడిఎఫ్లో ఆర్ ఈ పీపీటీలో నేను కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ పెట్టేస్తున్నాను. సూడో ఫోర్స్ కన్స్టెంట్ మోషన్ మీద నేను కొంచెం టైం స్పెండ్ చేయాలని అంటే నేను ఎక్కువ థియరీ చెప్పకుండా ఈ పుల్లీది డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్తాను. జస్ట్ ఫార్ములాస్ అవి రాస్తాను అంతే. సో పీవైక్యూస్ అండ్ పులీస్ చేస్తాను. సమ్ గుడ్ క్వశ్చన్స్ ఆన్ పులీస్ పిక్ చేసున్నాను. అంటే ఏవైతే కొంచెం మెయిన్స్లో బెటర్గా అనిపించాయో వాటిని పిక్ చేసున్నాను. ఆ తర్వాత కన్స్ట్రెయిన్ మోషన్, నేను మళ్ళీ చెప్తున్నా, కన్స్ట్రెయిన్ మోషన్ మెయిన్స్ లెవెల్లో ఎంతవరకు కావాలో అంతవరకే చేస్తా. ఆ తర్వాత సూడో ఫోర్స్ దాని యూజెస్. సూడో ఫోర్స్ దాని యూజెస్ అబ్బా చెప్పలేనన్ని. అమ్మ టెలిగ్రామ్ ఛానల్ వేదాంత తెలుగు జేఈ అని ఉండిద్ది. వేదాంత తెలుగు జేఈ అని ఉండిద్ది. సెర్చ్ చేయి వచ్చేసిద్ది. 30,000 మందో ఎంతో ఉంటారనుకుంటా. ఓకే ఫైన్. మనం ఏం చేద్దాం, ఫస్ట్ రీక్యాప్ చేద్దాం. అమ్మ నేను నిన్నైతే ఏదైతే సెటప్ నిన్న ఇదేంటి ఇక్కడ డిటెక్ట్ అయింది, ఏదైతే సెటప్ గీసానో నిన్న మీకు, దీనికి ఇంకొక పేరు కూడా ఉందమ్మా. ఆ పేరు ఏంటంటే ఎడ్వర్డ్స్ మిషన్. ఎడ్వర్డ్స్ మిషన్ అన్నా ఇదన్నా రెండు ఒకటే. దీన్ని ఎడ్వర్డ్స్ మిషన్ అని కూడా అంటారు, ఆర్ ఈ డయాగ్రామ్ రెండు ఒకటే. అండ్ ఇంకోటమ్మా ఒక అప్డేట్ ఇవ్వాలి మీకు. ఏంటి ఆ అప్డేట్ అని అంటే, చాలామంది సార్ హై వెయిటేజ్ చాప్టర్లు చేయండి అని అన్నారు. నేను కూడా ఏమన్నా ఫ్రైడే చేస్తానని చెప్పా. లిటరల్గా చేద్దామని అనుకున్నా అంటే వీడియో చేద్దామని అనుకున్నా, పీపీటీ కూడా రెడీ చేసుకొని ఉన్నా. కానీ నాకు డౌట్ వచ్చింది, ఈ టైంలో వీళ్ళకి హై వెయిటేజ్లు ఎందుకు అని. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి మిడ్లోనో లేదా జనవరి ఎండుకో ఏమో చెప్పలేము, ఎప్పుడైతుందో తెలియదు. సరే 5 నెలలు అయితే కంప్లీట్గా ఉన్నాయి మీకు. ఇప్పుడు నుండే హై వెయిటేజ్ చాప్టర్ల మీద పడితే అలాగా అంటే కొన్ని చాప్టర్లు మీరు రెడీగా వదిలేయడానికి బద్ధకం. అంతా చేయకుండా ఏదో కొంచెం చేసేసుకొని 1000 లోపల ర్యాంక్ కొట్టేసేయాలని కకృతి. జరగదు. నేను కానీ హై వెయిటేజ్ చాప్టర్లు చేస్తే నాకు తెలిసి నేనే మిమ్మల్ని చెడగొట్టినోడిని అవుతా. నేను ఇప్పుడు చేయను. నువ్వు కంప్లీట్గా ఇన్ఫినిటీ సిరీస్ మొత్తం ఫాలో అవ్వు. అక్టోబర్ 20 మ్యాక్సిమం అక్టోబర్ ఎండ్కి అవగొడతా కదా. నవంబర్ ఉంటుంది, డిసెంబర్ ఉంటుంది, జనవరిలో ఒక 15 రోజులు ఉంటాయి, రఫ్గా 2.5 నెలలు ఉండిద్ది. అప్పుడు హై వెయిటేజ్ వాటి మీద బాగా ఫోకస్ అయ్యి. హై వెయిటేజ్ ఏముందబ్బా, జస్ట్ కూర్చొని 2024, 2023, 2022, 2021 ఈ పేపర్స్లో ఎన్నెన్ని క్వశ్చన్లు ఏ చాప్టర్లో వచ్చినా చూసినా అంటే అయిపోయింది. మీరేంటి ఆ క్వశ్చన్లనే ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో 2 క్వశ్చన్లు వచ్చాయంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మాత్రమే నేర్చుకుంటా అంటారు. ఫిజిక్స్లో అలా వర్కౌట్ అవ్వదమ్మా. అది లాస్ట్ మినిట్లో ఇంకా దిక్కు లేనప్పుడు ఆ పని చేయండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు చవ్వారగు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇన్ఫినిటీ సిరీస్ మొత్తాన్ని ఫాలో అవ్వండి. అన్ని చాప్టర్స్ మీద మీకు ఐడియా వస్తుంది. ఎంతవరకు అర్థం చేసుకోగలరో అంతవరకు అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదో వేస్ట్. బూడిదలో పోసిన పన్నీర్ అని సామెత ఉండేది కదా, అంతే. వీడియో వినండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే అందరిలాగా మీరు 220 క్వశ్చన్స్ 230 క్వశ్చన్స్ చేయలేరమ్మా. నేను ఒక స్ట్రాటజీ ఇచ్చా కదా, హౌ టు మాస్టర్ ఫిజిక్స్ అని చెప్పి. అండ్ నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పా, అది 10th ఉన్న వాళ్ళకి 11th ఉన్న వాళ్ళకి, కానీ డ్రాపర్స్కి కాదు, లేదా 12th ఉన్న వాళ్ళకి కాదు. ఎందుకంటే మీకు 5-6 నెలలే ఉంది. మీరు చాప్టర్కి 250 క్వశ్చన్లు 220 క్వశ్చన్లు చేయాలంటే అవ్వదు. సో మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటో తెలుసా, కనీసం 100 క్వశ్చన్లు కనీసం మీరు చేయాలి.
అంటే రోజుకి ఒక 30 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకోండి. 30 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకోండి. ఆ 30 క్వశ్చన్లకి ఎంత టైం పెట్టుకోవాలి? గంటే పెట్టుకోండి. గంట టైమే పెట్టుకోండి. గంట టైంలో మీరు 30 క్వశ్చన్స్ని చూడాలా. 30 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఆన్సర్ రాని రాకపోని ఒక క్వశ్చన్ ట్రై చేశారు, ఒక 3-4 నిమిషాలు ట్రై చేశారు, మీకు అసలు రాట్లా, వదిలే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అలా గంటలో 30 క్వశ్చన్లు అటెంప్ట్ చేయడం నేర్చుకో. నీకు యాక్చువల్ ఎగ్జామినేషన్లో రాయాల్సింది 25. దానివల్ల నీకు క్వశ్చన్ ఎప్పుడు వదిలేయాలి, ఏ క్వశ్చన్ని వదిలేయాలి, ఏ క్వశ్చన్ని చేయాలి అనేది నీ బ్రెయిన్కి ట్రైన్ చేస్తావు నువ్వు. దానివల్ల ఈజీ క్వశ్చన్స్ ఏమైనా పేపర్లో వచ్చాయనుకో ఖచ్చితంగా మిస్ అవ్వవు. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్ దగ్గర 10 minutes స్పెండ్ చేస్తారు. అలా ఒక 10th క్వశ్చన్కి వచ్చేటప్పుడు వాళ్ళకి గంట టైం అయిపోతుంది. ఆ సబ్జెక్ట్ని వదిలేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతారు. అది పెద్ద తప్పు. అలా చేయకూడదు. నువ్వు పేపర్ మొత్తం చూడగలగాలి. అందులో ఉన్న ఈజీ క్వశ్చన్స్ కంపల్సరీ నువ్వు చేయాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు ఈజీ క్వశ్చన్ని డెఫినెట్గా మిస్ అవ్వడు. ఫైవ్ మంత్స్లో కవర్ చేయొచ్చా అంటే కవర్ చేయొచ్చమ్మా ఫిజిక్స్. అరే ఎలెన్కి షీట్స్ ఉండవురా, బుక్స్ ఉంటాయి, అవి వాటర్ మార్కులు ఉంటాయి రా నాయన. నేను 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 పీపీటీలో తీసుకుంటానే, కొన్ని క్వశ్చన్లు అందులోని కూడా లేపేస్తా. నువ్వేం కంగారు పడకు. ఇదిగో ఇందులో చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్లు అందులోని కూడా లేపుతా, అంటే అందులోని కట్ చేసి తీసుకొస్తా. ఇదిగో నేను ఫ్లో మిస్ అయిపోయా, ఏమంటారు, ఏదో మాట్లాడుతున్నా. ఈజీ క్వశ్చన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. అందుకోసమే మీరు గట్టిగా టైం పెట్టుకోండి. 1 hour 30 questions అంతే. 30 questionsని కంపల్సరీ నేను చూడగలగాలి 1 hourలో అనేది మీ టార్గెట్. 2-3 minutes 4 minutes ఒక క్వశ్చన్ దాటుతుందంటే ఎమ్మటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అలా గంట రాస్తావు కదా, ఇంకో గంట నీకు ఏదైతే రాలేదో వాటిని మళ్ళీ ట్రై చేయి. గంట కూడా కాదు. లెట్స్ సే నువ్వు 30 questions ట్రై చేసావు, నీకు అందులో 10 వచ్చే 20 రాలా. ఆ 20కి 40 minutes టైం పెట్టుకో, మళ్ళీ ట్రై చేయి ఒకసారి. రావు కదా, అప్పుడు సొల్యూషన్ చూడు. ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వు. ఇదిగో డ్రాపర్స్ అందరికి ఇదేనమ్మా ఇంకా థంబ్ రూల్. రోజుకి పర్ సబ్జెక్ట్ 30 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకో. 30లో ఎన్నైతే వస్తాయో పర్లా, మిగతా అవన్నీ మళ్ళీ ఇంటూ 2 minutes అయ్యి, ఎన్ని క్వశ్చన్లు మిగిలితే అన్ని 2 minutes అయ్యి మళ్ళీ ట్రై చేయి. రాలేదా అప్పుడు సొల్యూషన్ చూడు. సొల్యూషన్ చూసిన తర్వాత మళ్ళీ ప్రయత్నించు, అంటే మళ్ళీ ట్రై చేయి. నువ్వు అర్థమైందని అనుకుంటావు కానీ నీకు అర్థం కాదు. సొల్యూషన్ చూసినప్పుడు ప్రతి ఒక్కడు ఇంతేగా ఓకే నాకు వచ్చేసింది అని అంటారు, కానీ మళ్ళీ అదే క్వశ్చన్ చేయమంటే రాదు. సో మళ్ళీ అదే క్వశ్చన్ని ట్రై చేయండి. అలా మీరు యావరేజ్గా పర్ డే 30 questions చేస్తే వీక్లో మీకు 7 days ఉంటాయి, 210 questions. అలా 5 months ఉన్నాయి, రఫ్గా 4 weeks వేసుకుందాం, 20 weeks ఉన్నాయి. 20 into 200 అంటే నువ్వు పర్ సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తావు? 4000 questions సాల్వ్ చేస్తావు. అయిపోయింది. 99% రాకపోతే నన్ను అడుగు. సో ఏదైనా ఒక పెద్ద టాస్క్ని చిన్న చిన్న వాటిగా విడగొట్టి చేయడం నేర్చుకోండి. ఒకేసారిగా మన మెంటాలిటీ కూడా ఎలా ఉండిద్దంటే, దీని అమ్మ ఈరోజు చదివా అంటే రేపు పొద్దునకల్లా మనకి జేఈ మెయిన్స్ 99% వచ్చేయాలా. అలా ఏమైనా ట్రిక్ ఉంటే చెప్పండి సార్ అంటారు. ఉండదురా బాబు, ఉండే పని అయితే అందరూ అదే పని చేస్తారు. ఓకే, అయితే నిన్న మనం ఇలా చేసినప్పుడు యాక్సలరేషన్ ఎంత అంటే m1 - m2 / m1 + m2 × g అని తీసుకున్నాం, అంటే అని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చింది. టెన్షన్ ఎంతరా అని అంటే 2m1 m2 × g / m1 + m2. నేను ఇంకోటి మీకు ఏం చెప్పానంటే ఇది గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పా. ఎందుకంటే మీకు షార్ట్ కట్ ఇచ్చా. ఏమి ఇచ్చా షార్ట్ కట్? ఎప్పుడైతే ఇలా ఉండిద్దో వీటిని హారిజాంటల్ చేసి పడేసేయి అని చెప్పా. ఇలా ఓన్లీ వెయిట్లు మాత్రమే గీయమ్మా. షార్ట్ కట్లో నువ్వు ఓన్లీ వెయిట్సే గీయాలి. దీన్ని ఇప్పుడు నువ్వు ఇలా హారిజాంటల్ చేసేసినప్పుడు ఏమవుతుందిరా అని అంటే, ఇదిగో నీకేమో m2 ఇలా ఉంటుంది కనెక్టెడ్ టు థ్రెడ్, ఇదేమో m1 అవుతుంది. అప్పుడు నీకు ఇదేమో m1g అవుతుంది, ఇదేమో m2g అవుతుంది. నువ్వు టెన్షనల్ ఫోర్స్ గీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెన్షన్ దీని మీద ఎలా యాక్ట్ అవుతుంది, దీని మీద ఎలా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ టెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు మొత్తాన్ని చూస్తే రెండింటిని ఒకే దాని కింద తీసుకుంటే అప్పుడు నెట్ ఫోర్స్ ఎంతరా బాబు అని అంటే, నెట్ ఫోర్స్ m1 - m2 × g. ఆ నెట్ ఫోర్స్ని మాస్ టైమ్స్ యాక్సలరేషన్ రాయొచ్చు.
సో ఇలా నీకు డైరెక్ట్గా యాక్సలరేషన్ వస్తుంది. నీకు యాక్సలరేషన్ వచ్చిన తర్వాత ఆ యాక్సలరేషన్ని వాడుకొని నువ్వు టెన్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే నేను చెప్పినది. అరే పీవైక్యూస్కి ఏ బుక్ అయినా పర్లేదమ్మా. దిశ వాడైతే సబ్ టాపిక్ వైజ్ ఇచ్చాడు. దిశవాడు ఏమో సబ్ టాపిక్ వైజ్ ఇచ్చాడు. నాకు గుర్తున్నంత వరకు అరిహంతోడు అయితే లెవెల్ వైజ్ ఇచ్చాడు. కానీ ఆ లెవెల్ వైజ్ సెగ్రిగేషన్ అరిహంతోడిది బాగాలేదు. ఓకే, ఇదిగో క్వశ్చన్సే మన ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో క్వశ్చన్సే మీకు కాన్సెప్ట్ని కూడా నేర్పిస్తాయి. థియరీని ఎంతసేపు చదివినా వేస్ట్ అంటే వేస్ట్. నీకు అర్థమైనట్టు అనిపించింది కానీ నీకు ఆన్సర్ రాదు. ఓకే, 2 masses m1 and m2 are tied together at 2 ends of a light inextensible string. ఇదిగో 2 masses అమ్మా, వీడు సరిగా గీయలేదు. 2 masses m1 m2 passes over a frictionless pulley. When the mass m2 is twice of m1, the acceleration of the system is a1 అన్నాడు. m2 mass twice of m1 అని అన్నాడు. అంటే m2 అనేది కిందకి వెళ్ళిద్ది, m1ని పైకి లాగిద్ది. సో అప్పుడు నువ్వు ఏం రాయాలి? యాక్సలరేషన్ని m2 మైనస్ m1 ఇంటూ g బై m1 ప్లస్ m2 అని రాయాలి. ఎందుకంటే m2 ఈజ్ గ్రేటర్ కాబట్టి. సో ఏమన్నాడమ్మా, దాన్ని ఏమని అన్నాడు. ఏంటి అని అంటే m2 ఈజ్ ట్వైస్ ఆఫ్ m1. సో నువ్వు m2ని 2m1 రాయి మైనస్ m1 బై 2m1 ప్లస్ m1 ఇంటూ g. అప్పుడు నీకు ఏమొస్తుంది? యాక్సలరేషన్ g/3 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? వెన్ ద మాస్ m2 ఈజ్ థ్రైస్ ఆఫ్ m1, అప్పుడు యాక్సలరేషన్ని a2 తీసుకోమన్నాడు. m2 అనేది ఎంత? 3 times m1 అని అన్నాడు. బై m1 ప్లస్ 3m1 ఇంటూ g. ఇదిగో పైన ఏమో నీకు 2m1 వస్తుంది, కిందేమో నీకు 4m1 వస్తుంది ఇంటూ g. అంటే ఎంత? g/2. ఇప్పుడు చెప్పు a1/a2 రేషియో. a1/a2 ఎంత అని అంటే g/3 బై g/2. అప్పుడు ఎంత వస్తుంది? 2/3. ఎక్కడుంది 2/3? ఆప్షన్ బి. ఓకే, రెడ్ వాడినమ్మా, రెడ్ ఈజ్ నాట్ గుడ్. ఫైన్. ఓకే లిటిల్ సిస్టర్, అచీవర్స్ జేఈ, నువ్వు పెట్టిన మెసేజ్ నేను చూసా. ఓకే, ఏ యూనిఫామ్ మెటల్ చైన్ అండ్ ఇంకోటమ్మా 2020, 2021 టు సమ్ ఎక్స్టెంట్ 2022. ఈ 3 yearsలో జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయి. సో మీరు కాన్సెప్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు 2020, 2021, 2022 జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఏ యూనిఫామ్ మెటల్ చైన్ ఆఫ్ మాస్ స్మాల్ m and length capital L passes over a massless and frictionless pulley. It is released from rest with a part of its length L is hanging on one side and rest of it on capital L minus L is hanging on the other side. At a certain point of time, when small l is L/x, acceleration of the chain is g/2. అమ్మా, దీన్ని నువ్వు ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, ఏదైతే మాస్ ఆఫ్ ద చైన్ ఇక్కడ ఉందో దాన్ని ఒక బ్లాక్ కింద తీసుకోవచ్చు. ఏదైతే మాస్ ఆఫ్ ద చైన్ ఇక్కడ ఉందో దాన్ని ఒక బ్లాక్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ వీడు మెన్షన్ చేయింది ఏంట్రా బాబు అని అంటే, ఏదైతే చైన్ ఇక్కడ ఉంటుందో దాన్ని నెగ్లిజిబుల్ తీసుకోండి. ఏదైతే చైన్ నీకు ఇక్కడ ఉంటుందో దాన్ని నెగ్లిజిబుల్ తీసుకోండి. అది చెప్పలేదు వాడు. ఓకే, చెప్పకపోయినా వాడు ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చేసాడు. దీని టోటల్ లెంత్ క్యాపిటల్ ఎల్ అన్నాడు, ఇక్కడ స్మాల్ ఎల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎల్ ఉందన్నాడు. అంటే ఈ పోర్షన్ క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎల్, ఈ పోర్షన్ స్మాల్ ఎల్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు క్యాపిటల్ ఎల్ వచ్చింది. అంటే వాడే చెప్పేశాడు ఇక్కడ ఉన్న పోర్షన్ ఆఫ్ ద చైన్ని నువ్వు నెగ్లిజిబుల్ తీసుకోవచ్చు అని. ఓకే ఫైన్. అప్పుడు నేనేం తీసుకుంటానంటేనమ్మా, ఇంకో టర్మ్ తీసుకుంటా. ఆ టర్మ్ ఏంటంటే లాంబ్డా. లాంబ్డా ఏంట్రా బాబు అని అంటే మాస్
పర్ యూనిట్ లెంత్. అంటే ఈ ల్యాండాకి నువ్వు లెంత్ని మల్టిప్లై చేసావు అనుకో నీకు మాస్ వస్తుంది. అయితే ఇదిగో పులి లెఫ్ట్ సైడ్ నీకు ఎంత మాస్ ఉంది అని దాన్ని మనం ఒక బ్లాక్ కింద రిప్రజెంట్ చేద్దాం. రైట్ సైడ్ ఎంత చైన్ ఉందో దాన్ని కూడా ఒక బ్లాక్ కింద రిప్రజెంట్ చేద్దాం. దీన్నేమో M1 తీసుకుంటున్నా, దీన్నేమో M2 తీసుకుంటున్నా. అయితే M2 ఎంత బాబు? M2 నేను లాంబ్డా ఇంటూ స్మాల్ ఎల్ అని రాయొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లెంత్ స్మాల్ ఎల్. రైట్ సైడ్ M1 ఉంది. M1 అదిగో ఎంత లెంత్ ఉంది? క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎల్ లెంత్ ఉంది. సో దాని మాస్ ఎంతరా అంటే లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎల్. యాక్సలరేషన్ ఎంత? నేను M1ని గ్రేటర్ అనుకుంటున్నా. అప్పుడు M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ G రాద్దాం. M1 ఎంత? లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎల్ మైనస్ M2 ఎంత? లాంబ్డా ఇంటూ స్మాల్ ఎల్ బై రెండింటిని యాడ్ చేయి. M1 ప్లస్ M2 కదా, ఈ రెండింటిని నువ్వు యాడ్ చేస్తే నీకు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎల్ వస్తుంది. క్యాలిక్యులేషన్ చెక్ చేసుకో. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది? నాకు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎల్ మైనస్ 2L ఉంది బై లాంబ్డా టైమ్స్ ఎల్ ఇంటూ జీ. లాంబ్డాని కొట్టి పడేయచ్చు. ఈ యాక్సలరేషన్ ఎంతని ఇచ్చాడు? యాక్సలరేషన్ని G/2 అని ఇచ్చాడు. హౌ డిడ్ ఐ గెట్ ఐడియా టు గెట్ లాంబ్డా అని అడుగుతున్నారమ్మా. అమ్మా మనకి లెంత్లు ఇచ్చాడు, మాసులు ఇవ్వాల. ఇదిగో మనకి లెంత్లు ఇచ్చాడు, మాసులు ఇవ్వాల. లెంత్ ఇచ్చి మాస్ కావాలన్నప్పుడు ఆబ్వియస్గా మాస్ పర్ యూనిట్ లెంతే కదా మనం మాట్లాడాలి. అలా వచ్చింది నాకు ఐడియా. ఎందుకు నాకు మాసులు తీసుకోవాలనిపించింది అంటే నాకు యాక్సలరేషన్ కావాలంటే మాసులు కావాలి. యాక్సలరేషన్ కావాలంటే నాకు మాసులు కావాలి. నాకు మాసులు ఇవ్వాల, లెంత్లు ఇచ్చాడు. అప్పుడు నేను ఇంకా లాంబ్డా తీసుకోవాలి కదా. అలా అమ్మ. అదే డిస్క్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఇచ్చాడు, కానీ మనం డిస్క్ యొక్క మాస్ గురించి మాట్లాడాలి. అప్పుడు నేను సిగ్మా గురించి మాట్లాడతా, మాస్ పర్ యూనిట్ ఏరియా. అదే స్పియర్ ఇచ్చాడు, దాని మాస్ గురించి మాట్లాడాలి. మాస్ ఇవ్వలేదు కానీ దాని రేడియస్ ఇచ్చాడు. అప్పుడు నేను రో వాడతా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అలా అమ్మ ఐడియా వచ్చేది. నా ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ ఒక చోట లేదురా శివశంకర్. నేను పుట్టిందేమో నెల్లూరు జిల్లా, పెరిగిందేమో గుంటూరు జిల్లా, చదివిందేమో కృష్ణా జిల్లా, ఏది ఇంటర్మీడియట్. తర్వాత డ్రాప్ చేసిందేమో హైదరాబాద్లో, చదివిందేమో ఐఐటి ధన్బాద్లో. నా మొత్తం జాబ్ కెరీర్ అంతా చేసిందేమో బెంగళూరులో. నా హిస్టరీ అంతా చెప్పేశా. నేను ఎక్కడైతే ఏమిరా నీకు అసలు? నేను ఎక్కడితో నీకేం సంబంధం చెప్పు? ఓకే ఫైన్, వదిలే దాని గురించి. ఇప్పుడు మనకి రిలేషన్ రావచ్చు. క్యాపిటల్ ఎల్ ఈజ్ 2 times క్యాపిటల్ ఎల్ మైనస్ 2L అని రాయొచ్చు. అప్పుడు నీకు ఏమవుతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2L మైనస్ 4L అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా చూస్తే స్మాల్ ఎల్ క్యాలిక్యులేషన్ చేయి. స్మాల్ ఎల్ ఎంత వస్తుంది? క్యాపిటల్ ఎల్ బై 4. ఓకే, సో దాన్నే వీడు L/X అని అన్నాడమ్మా. ఇదిగో ఈ రెండింటిని నువ్వు కంపేర్ చేయి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4. సో నువ్వు ఏ ఆప్షన్ మార్క్ చేయాలి? డి ఆప్షన్ మార్క్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్లో నేను ఇచ్చిన షార్ట్కట్ చాలా యూస్ఫుల్ ఉంటుందమ్మా. ఇలాంటి క్వశ్చన్స్లో. యాజ్ పర్ ద గివెన్ ఫిగర్ ఏ వెయిట్లెస్ పులీ P ఈజ్ అటాచ్డ్ ఆన్ ఏ డబల్ ఇన్క్లైన్డ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అడిగాడు. మనమేమో యాక్సలరేషన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. మనం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫోర్సెస్ గీయాలమ్మా. ఇదిగో ఈ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్స్
గ్రావిటేషనల్ ఫోర్స్లు అవన్నీ గీయాలి. ఈ బ్లాక్కి ఇదిగో ఈ యాంగిల్ 60. బ్లూ ఓకేనా? బ్లూ కలర్ ఓకేనా? ఓకే. అయితే అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే mg sin 60. mg sin theta యాక్ట్ అయిద్దమ్మా. అలాంగ్ ఇంక్లైన్డ్ ప్లేన్ mg sin theta, పర్పెండిక్యులర్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్ mg cos theta. వెరీ యూస్ఫుల్. ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో నేర్చుకొని ఉంటారు. శివశంకర్ వెరీ గుడ్. నా ట్రిక్ అప్లై చేశాడంటే ఆన్సర్ వచ్చిందంట. ఓకే ఫైన్. 4 జీని ఎంత తీసుకోమన్నాడు? 10 sin 60 ఎంత? √3/2. సో ఈ 2ని ఇలా క్యాన్సిల్ చేస్తే నీకు 20√3 వస్తుంది. ఈ బ్లాక్ మీద ఎంత అనంటే ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ 30 degrees. సో ఇక్కడ కూడా అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ mg sin theta యాక్ట్ అవుతుంది. అక్కడ m ఎంతరా అంటే 1 kg. సో 1 into 10 into sin 30 ఎంత? 5. నేనేం చెప్పా మీకు? దీన్ని హారిజాంటల్ చేసి పడేయమని చెప్పా. ఈ 2 బ్లాక్స్ని ఇలా చేసేయి. అప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్లో గీస్తా. ఏంటి అని అంటే ఇదేమో 4 kg గాడు, వీడి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇలాగా అని అంటే 20√3. సో దాన్ని నువ్వు హారిజాంటల్ చేసినప్పుడు 20√3 యాక్ట్ అవుతుంది ఇలాగా. వీడు దేనికి కనెక్ట్ అయి ఉన్నాడు? 1 kgకి కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ 1 kg గాడి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే 5. సో దాన్ని నేను ఇలా హారిజాంటల్గా పెట్టినప్పుడు నీకు ఎట్లాగా వస్తుంది? 5. నీకు 5 ఇలా కనపడుతుంది. ఇప్పుడు నేను టెన్షనల్ ఫోర్సెస్ రాయగాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నేను చూపిస్తాను. ఇది టెన్షన్. నేనేం చేస్తానంటే దీని మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసేసుకుంటా. అప్పుడు ఈ టీ క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ ఫోర్స్ ఎంతరా బాబు అని అంటే ఓన్లీ 20√3 and 5 వల్ల ఉంటుంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఈజ్ 20√3 minus 5. సో నేను 5 into 4√3 minus 1 అని రాయొచ్చు. అప్పుడు నెట్ ఫోర్స్ ఏంటి? మాస్ ఆఫ్ ద సిస్టమ్ టైమ్స్ యాక్సలరేషన్. మాస్ ఎంత? మాస్ 5 టైమ్స్ యాక్సలరేషన్. సో అప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతుంది. నీకు యాక్సలరేషన్ 4√3 minus 1 వస్తుంది. ఆ యాక్సలరేషన్ ఎటుండిద్ది? ఆ యాక్సలరేషన్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఎందుకంటే ఎవడు డామినేటింగ్? 20√3 అనేవాడు పెద్దోడు. 5తో పోలిస్తే 20√3 పెద్దోడు కాబట్టి ఈ మొత్తం ఇలా యాక్సలరేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళు అడిగింది యాక్సలరేషన్ కాదమ్మా, వాళ్ళు అడిగింది టెన్షన్. అప్పుడు నువ్వు ఈ బ్లాక్ తీసుకో, ఏదో ఒక బ్లాక్ తీసుకో. సరే 1 kgని తీసుకుందాం. 1 kgని తీసుకుంటే ఓన్లీ 1 kgని చూస్తే మనకి టెన్షనల్ ఫోర్స్ T ఇలా యాక్ట్ అవుతుంది, ఫోర్స్ 5 ఇలా యాక్ట్ అవుతుంది. ఇదేమో యాక్సలరేటింగ్ టు ద లెఫ్ట్ సైడ్. అప్పుడు T minus 5 ఈజ్ 1 times A. అప్పుడు T ఎంత? 5 plus A. ఎంతరా? A ఎంత? 4√3 minus 1. అప్పుడు నీకు అది 4 plus 4√3 వస్తుంది. అరే ఇస్రో ఐఐటి గౌహతి, నేను మాట్లాడాలమ్మా కిరణ్ సార్తో. నేను ఎందుకు బ్లాక్ చేశారో? నువ్వు రిప్లై ఇవ్వలేదు సార్ అంటే నేను అన్ని కామెంట్స్ చూస్తా. ఏదైతే నేను ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇవ్వగలను వాటన్నిటికీ ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇచ్చేస్తా. నేను వేటికైతే ఇవ్వలేను, నా చేతిలో ఉండదు, వాడికి టైం తీసుకుంటా. కార్తిక్ రెడ్డి, యు వెల్కమ్ మ్యాన్. కార్తిక్ రెడ్డి ఏ క్లాస్లో ఉన్నావు నువ్వు? ఓకే, ఇది కూడా చేయండి అమ్మా. ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ పుల్లి దాని మీద, అంటే నిన్న చెప్పిన దాని మీద. ఒకసారి చేయండి. 30 seconds టైం.
30 seconds టైం. అరే డానియల్ నీకు కామెంట్ చెయ్యలేకపోతున్నావా, లేదా నువ్వు కామెంట్ చేసిందని డిలీట్ చేశారా? నువ్వు కామెంట్ చేసింది డిలీట్ చేశారంటే అది సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్, అందుకే డిలీట్ చేసి ఉంటారు. లేదా అసలు నువ్వు ఇప్పుడు కామెంట్ చేసే సిచ్యువేషనే లేదా, నిన్ను బ్లాక్ చేసి పడేశారా? ఆ క్లారిటీ ఇవ్వు నాకు ఫస్ట్. ఓకే కార్తిక్ రెడ్డి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఏ సిస్టమ్ టు 10 balls, ఏ సిస్టమ్ ఆఫ్ 10 balls, 2 కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ 10 balls ఈచ్ ఆఫ్ మాస్ 2 kg ఆర్ కనెక్టెడ్ బై a massless and unstretchable string. The system is allowed to slip over the edge of the smooth table as shown in the figure. Tension on the string between 7th and 8th ball is when 6th ball just leaves the table. అమ్మ 6 బాల్ నీకు టేబుల్ మీద లేకపోతే, ఇదిగో ఇది టేబుల్ తీసుకో, నీకు ఎన్ని బాళ్ళు ఉన్నాయి? 1 2 3 4. ఒకటి 2 3 4 5 6 6 ఏమో పడిపోయినాయి అని చెప్పాడు. ఓకే, వాటి మధ్యలో కూడా స్ట్రింగ్ ఉంటుంది, నేను కలిపి రాస్తా. ఇప్పుడు దీన్ని నేను ఎలా డ్రా చేయొచ్చురా బాబు అని అంటే, ఇదిగో దీని మొత్తాన్ని ఒక బ్లాక్ కింద తీసుకోవచ్చు. ఒక్కో దాని యొక్క మాస్ ఎంత అంటే 2 kg అని ఇచ్చాడు. అప్పుడు నేను దీన్ని 8 kg మాస్ కింద తీసుకోవచ్చు. ఎన్ని హ్యాంగ్ అవుతున్నాయి అని అంటే 6 × 2 12 kg తీసుకోవచ్చు. నాకు ఫస్ట్ దీని యాక్సలరేషన్ కావాలా. యాక్సలరేషన్ వస్తేనే నేను టెన్షన్ క్యాలిక్యులేట్ చేయగలను, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ. నాకు ఫస్ట్ యాక్సలరేషన్ కావాలా. అయితే నేను చెప్పిన షార్ట్కట్ వాడు, దీని మీద 12g యాక్ట్ అయ్యిద్ది, దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్టికల్గా ఉండేది, సో కాంట్రిబ్యూట్ చేయదు. సో దీన్ని నువ్వు ఎలా బెండ్ చేయి, ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్సెస్ నీకు వర్టికల్ డైరెక్షన్ లైక్ వర్టికల్ మూవ్మెంట్ ఉండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండిద్దో అప్పుడు మాత్రమే నువ్వు ఆ ఫోర్స్ని తీసుకోవాలి. అంటే నువ్వు దీన్ని 12g కింద రాయి. ఇది షార్ట్కట్లో కన్వర్ట్ చేసినప్పుడు. వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ అని అంటే 12g మాత్రమే. అప్పుడు ఏమవుతుంది? నెట్ ఫోర్స్ నీకు 12g, దాన్ని నేను టోటల్ మాస్ టైమ్స్ ద యాక్సలరేషన్ కింద రాయొచ్చు. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది? యాక్సలరేషన్ 6 అవుతుంది. 6 m/s²తో సరే నేను మాట్లాడతానమ్మా ఒకసారి. 6 అయ్యో నేను ఇట్లాంటి క్యాలిక్యులేషన్ మిస్టేక్లు చేయడంలో. ఒకసారి సరిగా చూడండి, నేను కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే 20A = 120 అవుతుంది. 20A = 120 అవుతుందమ్మా. సారీ కరెక్టే. A6. ఓకే, ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే 7th-కి 8th బాల్కి మధ్య ఉన్న స్ట్రింగులో, ఇదిగో ఇది 10th బాల్, ఇది 9th బాల్, ఇది 8th బాల్, ఇది 7th బాల్. ఇదిగో ఈ స్ట్రింగ్లో అడుగుతున్నాడు వాడు. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇదిగో ఈ మూడిటి గురించి మాట్లాడతా. ఈ మూడిటిని లాగుతుంది ఎవడరా అంటే, ఇదిగో ఈ స్ట్రింగ్ గార్డ్. ఆ స్ట్రింగ్ గార్డు ఎంత ఫోర్స్ అప్లై చేస్తాడనంటే T టెన్షన్ అని తీసుకుంటా. అయితే నాకు ఇవన్నీ ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతున్నాయో జస్ట్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసా. ఇవన్నీ 6 m/s² మూవ్ అవుతున్నాయి.
సో వీటన్నిటి మీద ఒకే ఒక్క ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంట్రా బాబు అని అంటే టీ. సో అప్పుడు నేను నెట్ ఫోర్స్ని మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు. ఈ మూడిటి మీద యాక్ట్ అవుతున్న ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ బై ది స్ట్రింగ్. ఎందుకంటే నేను ఈ మూడిటిని ఒక సిస్టమ్ కింద తీసుకున్నా. అప్పుడు నెట్ ఫోర్స్ ఏంటి? టీ. ఎంత మాస్ ఉంది? త్రీ మాసెస్ ఉన్నాయి, ఒక్కోటి 2 kg, అంటే 3 × 2 మొత్తం 6 kg. యాక్సలరేషన్ ఎంత? 6. అప్పుడు ఎంత? 6 × 6 అప్పుడు ఎంత? 36. జీ వాల్యూ వాళ్ళు ఇవ్వకపోతే జనరల్గా నువ్వు 10 తీసేసుకో అమ్మా. నీకు ఆప్షన్స్ సారీ నీ క్వశ్చన్లో జీ వాల్యూ 10 అని ఇవ్వకపోతే నువ్వు బెటర్ 9.8 తీసుకొని చెయ్యమ్మా. క్వశ్చన్లో 10 ఇవ్వకుండా ఏమంటారు, ఒక న్యూమరికల్ క్వశ్చన్ అది, నువ్వు చేస్తున్న న్యూమరికల్ క్వశ్చన్, వాడు జీ 10 తీసుకోమని అనలా, అప్పుడు నువ్వు 9.8 తీసుకొని ట్రై చేయి. అదే ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు 9.8 తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆప్షన్ రాట్లా, 10 తీసుకుంటే ఆప్షన్ వస్తుంది, ఇంకా అప్పుడు 10 తీసుకో, ఏం చేయలేవు. 8G ఏమైందా? ఏం 8G? అరే ఇది 8th బాల్ రా, 8G కాదు. 8G ఎక్కడ ఉంది అసలు ఇక్కడ? అరే 8G ఏమైంది షార్ట్కట్లో అని అడుగుతున్నావా నాయన బాబు? 8G ఇక్కడ ఇలా యాక్ట్ అవుతుంది. ఆ 8G అనేది అసలు మోషన్కి కాంట్రిబ్యూట్ చేయాల, నీకు ఈ 8 kg ఇలా మూవ్ అవుతుంది. అదే నువ్వు ఈ 12 kg తీసుకున్నావు అనుకో, ఈ 12 kg ఎలా మూవ్ అయ్యిద్ది? ఎస్ 12G కాంట్రిబ్యూట్ చేస్తుంది. నువ్వు ఓన్లీ కాంట్రిబ్యూట్ చేసే ఫోర్సెస్నే రాయాలమ్మా బాలాజీ. ఇదిగో ఇంకోటి, పోనీ నువ్వు ఆ 8G తీసుకున్నా, ఆ 8G ఎలా యాక్ట్ అవుతుంది? ఇలాగా నువ్వు సిస్టమ్ని హారిజాంటల్ చేయాలనుకో, దీన్ని ఇలా రొటేట్ చేయాలి, ఓన్లీ 12 kgనే రొటేట్ చేయాలి. అప్పుడు 12G యొక్క డైరెక్షనే మారిద్ది, 8G యొక్క డైరెక్షన్ మారదు. ఇది మొత్తం ఇలా మూవ్ అవుతుంది కాబట్టి నేను 8Gని పట్టించుకోను. ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఓన్లీ హారిజాంటల్ ఫోర్సెసే కాంట్రిబ్యూట్ చేస్తాయి. నేను ఆ డయాగ్రామ్ని మార్చుకున్నా. లేదంటే నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు అమ్మా. ఇదిగో దీన్నేమో 12G, ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ తీసుకొని 12G - T = 12A అని రాసుకోవచ్చు. ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ T ఉండిద్ది, ఆ T = 80 అని రాసుకోవచ్చు. అది యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ నేను షార్ట్ కట్ ఇస్తున్నా మీకు అంతే. ఇంకోటి ఏంటనంటే, ఇదిగో ఈ క్వశ్చన్ నేను మా పాత దాంట్లో ఉండే తీసుకుంది. ఇదిగో ఫస్ట్ కేస్ ఏ. ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్గా స్ట్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడమ్మా. డైరెక్ట్గా స్ట్రింగ్ మీద అప్లై చేస్తున్నాడు ఫోర్స్. ఆ ఫోర్స్ ఎంత అంటే 4 kg వెయిట్. అంటే 4 kg ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసిద్దో దాన్నే 4 kg వెయిట్ అని అంటారు అంతే. 4 kgకి ఎంత వెయిట్ ఉండిద్దమ్మా? 4G వెయిట్ ఉండిద్ది. అప్పుడు ఎంతమ్మా ఆ ఫోర్స్? 40 N. సో 40 Nని వాళ్ళు 4 kg వెయిట్ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం కేసే గురించి మాట్లాడదాం. ఫోర్స్ని డైరెక్ట్గా స్ట్రింగ్ మీద అప్లై చేసాం. ఇదిగో ఇది స్ట్రింగ్ తీసుకో, నేను నా హ్యాండ్తో డైరెక్ట్గా స్ట్రింగ్ మీద అప్లై చేశా. నేను ఎంత యాక్షన్ ఇచ్చా స్ట్రింగ్కి? 40 N ఇచ్చా, 4G ఫోర్స్. నాకు రియాక్షన్ ఏమిస్తుంది స్ట్రింగ్? టెన్షన్. న్యూటన్స్ థర్డ్లో ఏం చెప్తుంది? యాక్షన్ అండ్ రియాక్షన్ షుడ్ బి సేమ్ అని చెప్పిందిగా. అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు డైరెక్ట్గా స్ట్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేసావు అనుకో, ఆ స్ట్రింగ్లో ఎంత టెన్షన్ ఉండిద్ది అంటే ఎంతైతే ఫోర్స్ నువ్వు అప్లై చేసావో అంత ఉండిద్ది. సో నేను ఇక్కడ 4G ఫోర్స్తో స్ట్రింగ్ మీద అప్లై చేసా. స్ట్రింగ్ ఏంట్రా ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే టెన్షన్. నేను యాక్షన్ 4G ఇచ్చా, నాకు రియాక్షన్ T వచ్చింది. యాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు రియాక్షన్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. సో ఎప్పుడైనా సరే నువ్వు ఫోర్స్ డైరెక్ట్గా స్ట్రింగ్ మీద అప్లై చేస్తే అందులో ఉండే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్స్ యూ హ్యావ్ అప్లైడ్. సో ఈ కేస్ ఏలో నేను ఒకసారి గీస్తాను.
ఏంటమ్మా కేస్ ఏ అని అంటే మనకి బ్లాక్ ఉంది, ఏదైతే అదర్ ఎండ్ ఉందో ఆ అదర్ ఎండ్ని డైరెక్ట్గా 4G ఫోర్స్తో పుల్ చేస్తున్నారు. అండ్ టెన్షనల్ ఫోర్స్, యాక్షన్ రియాక్షన్, సో T షుడ్ బి ఈక్వల్ టు 4G. అప్పుడు అదే టెన్షనల్ ఫోర్స్ ఈ బ్లాక్ మీద యాక్ట్ అవుతుంది. అండ్ బ్లాక్ యొక్క వెయిట్ ఎంత? 2G డౌన్. సో ఇది ఆటోమేటిక్గా పైకి యాక్సలరేట్ అవ్వాలి, ఎందుకంటే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 4G. అప్పుడు ఇదిగో దీని మీద 4G ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది, దీని మీద 2G ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఇది పైకి యాక్సలరేట్ అవ్వాలి. నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఈజ్ 2G. అండ్ నెట్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు మాస్ టైమ్స్ ద యాక్సలరేషన్. సో ఈ బ్లాక్ పైకి G యాక్సలరేషన్తో వెళ్తుంది. ఈ బ్లాక్ పైకి G యాక్సలరేషన్తో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే బీది నేను రాస్తానమ్మా, ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాను. బి ఏమి ఇచ్చాడు ఇక్కడ అనంటే ఇది 2 kg ఇచ్చాడు, ఇక్కడ ఇంకో బ్లాక్ 4 kg ఇచ్చాడు. దీనికి మనకు ఫార్ములా తెలుసు డైరెక్ట్గా, ఏంటి? m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ G. m1 ఎంత? 4 kg, m2 ఎంత? 2 kg బై 4 ప్లస్ 2 ఇంటూ G. అప్పుడు అది 2G/6 అవుతుంది. సో యాక్సలరేషన్ ఎంత అంటే G/3. అమ్మా డైరెక్ట్గా 4G ఫోర్స్ స్ట్రింగ్ మీద అప్లై చేయడం వేరు, 4 kg వెయిట్ని ఆ స్ట్రింగ్ కనెక్ట్ చేయడం వేరు, గుర్తుపెట్టుకోండి. సార్ ఇన్ ఏ టెన్షన్ ఈజ్ డౌన్వర్డ్సా? బాను, నేను దీన్ని ఇలా పట్టుకొని నేను ఇలా కిందకి లాగితే నేనేమో స్ట్రింగ్ని కిందకి లాగుతున్నా, అప్పుడు నా హ్యాండ్ మీద స్ట్రింగ్ ఎలా అప్లై చేయాలి? ఫోర్సు పైకే కదా. యాక్షన్ రియాక్షన్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇగో ఈ స్ట్రింగ్ నేను పట్టుకొని నేను కిందకి లాగుతున్నా 4G ఫోర్స్తో. అప్పుడు నా హ్యాండ్ మీద స్ట్రింగ్ టెన్షన్ పైకి అప్లై చేస్తుంది. నేను ఇచ్చిన యాక్షన్ ఎంత అంటే 4G, స్ట్రింగ్ ఇచ్చిన రియాక్షన్ ఏంటి అని అంటే T. యాక్షన్ రియాక్షన్ సేమ్ అవ్వాలి, అందుకే T ఈజ్ ఈక్వల్ టు 4G తీసుకున్నా. అయితే నువ్వు ఈ బ్లాక్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో బ్లాక్ని పుల్ చేయాలి కదా, అందుకనే టెన్షన్ పైకి తీసుకున్నా. ఓకే, బి పార్ట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం సి పార్ట్ చేయాలి అని అంటే ఆ 2 kg బ్లాక్ మీద 2 kg వెయిట్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఒక్కసారి సి పార్ట్ గీద్దాం. ఏంటి అని అంటే ఇక్కడ 2 kg వెయిట్ ఉంది, ఇక్కడ కూడా 2 kg వెయిట్నే పెట్టాడు, కానీ దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఆ ఫోర్స్ ఎంత అనంటే 2 kg వెయిట్. 2 kg వెయిట్ ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో అంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, అంటే 2G వెయిట్. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే దీని వెయిట్ 2G కిందకి యాక్ట్ అవుతుందిగా, అండ్ దీని మీద నేను టెన్షన్ పైకి తీసుకున్నా. ఆబ్వియస్గా పైకే ఉండాలి, ఎందుకంటే స్ట్రింగ్ ఆల్వేస్ పుల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ కాంటాక్ట్ విత్. అయితే నేనేం తీసుకుంటున్నానంటే ఇదిగో మనోడు ఉన్నాడు కదా, వీడు నేను యాక్సలరేటింగ్ డౌన్ తీసుకుంటున్నా. అప్పుడు ఈ బ్లాక్ గాడు పైకి యాక్సలరేట్ అవ్వాలి కదా సేమ్ అమౌంట్, ఎందుకంటే రెండు డైరెక్ట్లీ కనెక్టెడ్ బై సేమ్ స్ట్రింగ్. సో ఇది కిందకి ఏ మూవ్ అయితే ఇది కూడా పైకి ఏ మూవ్ అవ్వాలి, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ బై ద సేమ్ స్ట్రింగ్. ఓకే, సో దీనికి నెట్ ఫోర్స్ రాద్దామమ్మా. కిందకి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? నేను ఒక 2G ఫోర్స్ కిందకి పుల్ చేస్తున్నా, దాని వెయిట్ 2G ఉంది. సో మొత్తం కిందకి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? 4G మైనస్ T షుడ్ బి ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. ఈ బ్లాక్ గడి మాస్ ఎంత? 2A. ఈక్వేషన్ 1. ఇప్పుడు వీడి గురించి మాట్లాడదాం.
వీడి మీద ఏమో టీ పైకి యాక్ట్ అవుతుంది, 2G అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో దీని మీద నెట్ ఫోర్స్ ఎంతరా బాబు అని అంటే T-2G. ఎందుకు T-2G రాసా? టీ గ్రేటర్ ఉండాలి. టీ గ్రేటర్ ఉంటేనే ఈ 2 kg అనేది పైకి మూవ్ అవుతుంది. సో T-2 kg ఈజ్ 2a. ఇది ఈక్వేషన్ 2. నేనేం చేస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేస్తా. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తా. అప్పుడు టీ పోతాయి. 4G - 2G ఎంత? 2G. RHSని యాడ్ చేయాలి కదా, అది 2a, ఇది 2a అంటే 4a. అప్పుడు యాక్సలరేషన్ ఎంత వస్తుంది? G/2. సో నాకు థర్డ్ కేసులోనేమో G/2, సెకండ్ కేసులోనేమో G/3, ఫస్ట్ కేసులోనేమో G. ఎక్కడమ్మా మనకి యాక్సలరేషన్ లోయెస్ట్? G/3 కదా లో, ఆ తర్వాత G/2, ఆ తర్వాత G. సో లోయెస్ట్ యాక్సలరేషన్ నాకు బీకి ఉంది, దాని తర్వాత నాకు యాక్సలరేషన్ సీకి ఉంది, దాని తర్వాత నాకు లాస్ట్గా ఏ ఉంది. ఏ అనేది బిగ్గెస్ట్ యాక్సలరేషన్. ఓకే, ఇది ఒక మంచి క్వశ్చన్ అమ్మా. ఇది మళ్ళీ మీరు ఒకసారి కూర్చొని ట్రై చేయండి, మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఇంకోటి ఏంటనంటే ఇలా స్ప్రింగ్ బ్యాలెన్స్ పెట్టి ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్ అడుగుతాడమ్మా. స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్లో స్ప్రింగ్ ఉండిద్ది అంతే. ఆ స్ప్రింగ్ మీద నువ్వు 2 డైరెక్షన్స్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి ఒక రీడింగ్ ఇస్తుంది. ఏ రీడింగ్ ఇస్తుంది అంటే ఎంత ఫోర్స్ అయితే నువ్వు పుల్ చేస్తున్నావో ఆ ఫోర్స్ యొక్క రీడింగ్ ఇస్తుంది. ఓకే, ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఇన్ ద ఫిగర్, S is massless spring balance. The system of the 2 connected blocks is moving with a constant acceleration. Find the reading S. Pulley and the strings are light. అమ్మా, మనకిచ్చిన స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మాస్లెస్ అన్నాడు. ఫస్ట్ అది ఒకటి మనసులో పెట్టుకోండి. ఇది ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏదైతే మనం కనెక్ట్ చేసాము. ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ పైన ఒక థ్రెడ్ కనెక్ట్ అయ్యి ఉంది, కింద ఒక థ్రెడ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో నేను ఈ థ్రెడ్లో టెన్షన్ T1 తీసుకుంటా, ఈ థ్రెడ్లో నేను టెన్షన్ T2 తీసుకుంటా. అప్పుడు ఏదైతే ఈ పైన స్ట్రింగ్ ఉందో అది స్ప్రింగ్ బ్యాలెన్స్ని T1తో పైకి లాగుతుంది. ఏదైతే స్ట్రింగ్ కింద కనెక్ట్ అయిందో అది T2తో పుల్ చేసేది దీన్ని కిందకి. ఇప్పుడు చెప్పు, నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఎంతరా అంటే T1 - T2 అని రాస్తా. ఆ నెట్ ఫోర్స్ నేను ఏమని రాయొచ్చు? మాస్ టైమ్స్ యాక్సలరేషన్. మాస్ ఎంతమ్మా స్ప్రింగ్ బ్యాలెన్స్ది? మాస్ 0 కదా. దాని అర్థం ఏంటి? T1 - T2 is 0 అంటే T1 is equal to T2. అంటే టెన్షనల్ ఫోర్స్ ఇక్కడ అండ్ టెన్షనల్ ఫోర్స్ ఇక్కడ సేమే. అంటే నువ్వు స్ప్రింగ్ బ్యాలెన్స్ కనెక్ట్ చేయడం వల్ల ఏ తేడా లేదమ్మా, టెన్షన్లో ఏ చేంజ్ లేదు. ఇక్కడ టెన్షన్ సేమే, ఇక్కడ టెన్షన్ సేమే. సేమ్ థ్రెడ్ కాదమ్మా. ఎందుకు సేమ్ థ్రెడ్ అవుతుంది? మధ్యలో పుల్లిగాడు ఈడు వచ్చేసాడు కదా, స్ప్రింగ్ బ్యాలెన్స్ గాడు వచ్చేసాడు కదా. సో ఈ ఎండ్ ఒక స్ట్రింగ్ కనెక్ట్ అవుతుంది, ఈ ఎండ్ ఒక స్ట్రింగ్ కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్ట్రింగ్స్ మారాయో జనరల్గా నాకు హ్యాబిట్ ఏముండిద్ది అని అంటే స్ట్రింగ్స్ మారితే టెన్షన్ మారిద్దని తీసుకున్నా. కానీ ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మాస్లెస్ అవడం వల్ల ఆ టెన్షన్స్ అనేవి సేమ్ వచ్చేసాయి. ఓకే ఫైన్. ఇప్పుడు ఓకే ఇవ్వలేదా స్పేస్? ఇలా ఇక్కడికి ఇద్దాం. ఈ బ్లాక్ గార్డ్ ఉన్నాడు ఎంత? ఈడు 4 kg. మనకి ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఈ బ్లాక్ ఎంత? 2 kg. సో నేనేం చేస్తానంటే నాకు ఎలాగో టెన్షన్ సేమ్ అని తెలిసే కాబట్టి ఇక్కడ టెన్షన్ T తీసుకుంటా, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా టెన్షన్ Tనే అవుతుంది. ఈడి వెయిట్ 4G కిందకి యాక్ట్ అవుతుంది.
ఇక్కడ కూడా దీని వెయిట్ 2g కిందకి యాక్ట్ అవుతుంది. ఇంకేదన్నా ఫోర్సెస్ మిగిలాయా? లేదు. సో నేను ఇది యాక్సలరేటింగ్ డౌన్ అని తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 4g - t ఈజ్ 4a. ఇది ఈక్వేషన్ 1. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. వీడు కిందకి మూవ్ అవుతుంటే వీడు పైకి మూవ్ అవ్వాలి. అంటే t - 2g షుడ్ బి ఈక్వల్ టు 2 times a. నెట్ ఫోర్స్ ఎంత అంటే t - 2g. ఆ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ద యాక్సలరేషన్. అమ్మా మీరు 1ని 2ని యాడ్ చేయొద్దు. 1ని 2ని యాడ్ చేస్తే నీకు టెన్షన్ క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిందే టెన్షన్. అమ్మా భాను, నువ్వు T2 - T1 కూడా తీసుకోవచ్చు అమ్మా. నువ్వు T2 - T1 తీసుకున్నా సరే నీకు మాస్ 0 అయిపోద్ది. కాబట్టి నువ్వు T2 - T1 ఈజ్ ఈక్వల్ టు 0 రాసినా సరే T2 ఈజ్ ఈక్వల్ టు T1. ఎలా అయినా పర్లా, కంగారు ఏం లేదు. నువ్వు T2 - T1 తీసుకున్నా కానీ సేమే వచ్చేది. కావాలంటే తీసుకొని చూడు. యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ గుడ్. సార్ మీరు T1 - T2 ఎందుకు తీసుకున్నారు, T2 - T1 ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి థింకింగ్ అనేది గుడ్ అమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కావాలంటే చూడు, నువ్వు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ కిందకు మూవ్ అవుతుందని తీసుకొని ఉన్నా సరే, ఒకవేళ తీసుకుని ఉన్నా సరే, అంటే T2ని గ్రేటర్ దాన్ T1 తీసుకుని ఉన్నా సరే, నెట్ ఫోర్స్ నువ్వు T2 - T1 తీసుకుని ఉన్నా సరే, మాస్ 0 అవడం వల్ల T2 - T1 కూడా 0 అవుతుంది. T2 విల్ బీ ఈక్వల్ టు T1. అంతే, అయిపోయింది, ఖతం. ఓకే, ఈ రెండిట్లోండి నువ్వు ఏని ఎలిమినేట్ చేయమ్మా. ఏని ఎలిమినేట్ చేసి నువ్వు టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే టెన్షన్ ఎంత వస్తుందంటే 2m1 m2 ఇంటూ g బై m1 + m2నే వస్తుంది. సో స్ప్రింగ్ బ్యాలెన్స్ ఎంత రీడింగ్ చూపించిద్ది అంటే అంత రీడింగ్ చూపించిద్ది. ఎందుకు? ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ని T ఫోర్స్తో కిందకి T ఫోర్స్తో పైకి లాగుతున్నావు కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ విల్ బీ ఈక్వల్ టు T. సో ద రీడింగ్ షోన్ బై ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ T. గుర్తుపెట్టుకోండి, నువ్వు స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఎంత ఫోర్స్తో అయితే రెండు వైపుల నుండి లాగుతావో అది చూపించే రీడింగ్ ఎంత అంటే నువ్వు ఎంత ఫోర్స్తో లాగుతావో అంత రీడింగ్ చూపిస్తుంది. అదే స్ప్రింగ్ బ్యాలెన్స్ చేసే పని. కరింగుల శ్రీనివాస్, క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా ఎలా రాశానో. T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఒక్కసారి వీడియోలో బ్యాక్ వెళ్ళి చూడు. ఓకే, నా ఆనందం కోసం ఎప్పుడు రెండు బ్లాక్స్ని ఒకే స్ట్రింగ్తో కనెక్ట్ చేయాలా? ఒకే స్ట్రింగ్తో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎండ్ ఈ ఎండ్ ఏమంటారు సేమ్ స్ట్రింగ్ మీద ఉండడం వల్ల ఇది ఎంతైతే కిందకి వెళ్తుందో అది అంత పైకి వెళ్ళాలి. ఎందుకంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైంది, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఇంకొక స్ట్రింగ్ కదా. అప్పుడు ఈ రెండు బ్లాక్స్ నీకు డైరెక్ట్గా కనెక్టెడ్గా లేవు కాబట్టి ఈ రెండింటికి నువ్వు సేమ్ యాక్సలరేషన్ చెప్పగలవా? చెప్పలేవు. సార్ ఎలా సార్ మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో? అమ్మా, వర్క్ డన్ బై టెన్షన్ ఈజ్ 0. కరింగుల శ్రీనివాస్, ఓకే మ్యాన్. వర్క్ డన్ బై టెన్షన్ 0. మళ్ళీ మీకు సార్ ఎలా చెప్తున్నారు సార్? ఇప్పుడు నన్ను స్ట్రింగ్ అనుకో, నాకు మాస్ లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది మాస్లెస్ స్ట్రింగ్. నాకు మాస్ లేకపోతే నేను కైనెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోగలనా? కైనెటిక్ ఎనర్జీ 12mv² కదా. మరి మాస్ లేకపోతే కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. అంటే నాకు కైనెటిక్ ఎనర్జీ ఉండదు. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ మాస్ ఐ వోంట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, స్ట్రింగ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అని కూడా అంటారు. ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే దాన్ని నువ్వు స్ట్రెచ్ చేయలేవు, అంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా దాంట్లో స్టోర్ అవ్వదు. సో బేసికల్గా నేను మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అని అన్నాను అనుకో, ఆ స్ట్రింగ్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు. మాస్లెస్ అన్నప్పుడు అది కైనెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు, అది ఎక్స్పాండ్ అవ్వలేకపోతుంది, అంటే రబ్బర్ బ్యాండ్ లాగా సాగలేకపోతుంది. సాగలేనప్పుడు దానికి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా స్టోర్ చేసుకోలేదు. అంటే బేసికల్గా స్ట్రింగ్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకోలేకపోతుంది.
ఇప్పుడు మళ్ళీ మాట్లాడదా, నేను అసలు తినలేదనుకో, నా దగ్గర అసలు ఎనర్జీ లేదనుకో, నేను వర్క్ చేయగలుగుతానా? నా దగ్గర అసలు ఎనర్జీ లేకపోతే నేను వర్క్ చేయగలుగుతానా? చెయ్యలేను. ఇదే అమ్మ లూప్ హోల్ కన్స్ట్రైన్డ్ మోషన్కి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు అదే లూప్ హోల్ కన్స్ట్రైన్డ్ మోషన్కి. వర్క్ డన్ బై టెన్షనల్ ఫోర్స్ షుడ్ బి జీరో ఆన్ ఆల్ మూవింగ్ థింగ్స్. ఏంటమ్మా షార్ట్ కట్? వర్క్ డన్ బై టెన్షనల్ ఫోర్స్ ఆన్ ఆల్ మూవింగ్ థింగ్స్ ఏమవ్వాలమ్మా? జీరో అవ్వాలి. ఎందుకు జీరో అవ్వాలి? ఎందుకంటే స్ట్రింగ్లో మాస్ లేదు, అది ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అని వాళ్ళే చెప్తారు. మాస్ లేకపోతే అది కైనెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు, అది ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే అది ఎక్స్పాండ్ అవ్వలేదు, ఎక్స్పాండ్ అవ్వలేకపోతే దాంట్లో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సో ఓవరాల్గా ఆ స్ట్రింగ్ ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు, అంటే దాంట్లో ఎనర్జీ లేదు. ఎనర్జీ లేకపోతే అది వర్క్ చేయలేదు. ఇదే షార్ట్ కట్. ఇప్పుడు ఎలా సార్ చేయాలి ఈ క్వశ్చన్స్? నీకు డౌట్ ఉంది కదా, దీన్ని ఇది A1 యాక్సలరేషన్తో కిందకి వెళ్తుంది అనుకొని, ఇది A2 యాక్సలరేషన్తో పక్కకి వెళ్తుందని తీసుకుందాం. సార్ ఎందుకు సార్ A1 A2 తీసుకున్నారని అడిగారు అనుకో, నేను కన్ఫామ్గా చెప్పలేను ఈ రెండు ఒకే యాక్సలరేషన్తో మూవ్ అవుతున్నాయి అని. ఎందుకనంటే అవి రెండు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి లేవు. సో నీకు ఎప్పుడైతే డౌట్ ఉండిద్దో అవి డిఫరెంట్ అని తీసుకో. ఇదేమో A1 అని తీసుకున్నా, ఇదేమో A2 అని తీసుకున్నా. ఓకే, ఇక్కడ వరకు కూడా స్టోరీ బాగానే ఉంది. మరి A1ని A2ని రిలేట్ చేయాలి కదా, అక్కడేనమ్మా ఇదిగో మనోడు బాగా హెల్ప్ అవుతాడు. చూపిస్తా, ఒక్కసారి చూడండి. నేనేం తీసుకుంటానంటే టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ T అని తీసుకుంటా. అప్పుడు 4 kg మీద టెన్షనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి? ఇలా యాక్ట్ అవ్వాలి. ఎందుకంటే స్ట్రింగ్ ఆల్వేస్ పుల్స్. రేపటి కోసంలో రేపు ఏమంటారు అసలు ఫంక్షన్స్ అనేవి ఎందుకు తీసుకుంటామో చెప్తున్నా. చేసేసారు, వీడియో రికార్డ్ చేస్తే అది రేపు స్ట్రీమ్ అవుతుంది. ఓకే అమ్మ, ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా, ఇదంతా ఒకటే స్ట్రింగ్ అంటే టెన్షన్ ఈ స్ట్రింగ్ మొత్తంలో ఏముండాలి? సేమ్ ఉండాలి. ఇప్పుడు చూడు, ఈ పుల్లీగాడిని ఈ సెక్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏం చేస్తుంది? పైకి పుల్ చేస్తుంది. ఎంతతో? టీతో. ఈ సెక్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ పుల్లీగాడిని ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది. ఎంతతో? టీతో. మరి మనోడేమో మాస్లెస్ పుల్లి, మనోడి మీద నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? జీరో. ఎందుకు? మాస్లెస్ అన్నాను అనుకో, నెట్ ఫోర్స్ ఏంటి? న్యూటన్ సెకండ్ లా ప్రకారం మాస్ టైమ్స్ యాక్సలరేషన్. నేను మాస్లెస్ అన్నానంటే వాడికి మాస్ ఉండదు. మాస్ లేకపోతే ఎఫ్ నెట్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ జీరో అయిందనుకో, నెట్ ఫోర్స్ జీరో అవ్వాలి. మరి ఈ పై స్ట్రింగ్ గాడు 2T ఫోర్స్ పైకి అప్లై చేసినప్పుడు ఈ కింద స్ట్రింగ్ గాడు ఏం చేయాలమ్మా? వీడు 2T ఫోర్స్ కిందకి అప్లై చేయాలి. అప్పుడు నెట్ టెన్షనల్ ఫోర్స్ జీరో అవుతుంది. ఎందుకు సార్ మాస్లెస్ పుల్లి మీద నెట్ ఫోర్స్ జీరో అవ్వాలి? మాస్ లెస్ అని అన్నాను కదా, అంటే మాస్ జీరో కదా, నెట్ ఫోర్స్ ఇస్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్ కదా, మాస్ జీరో పెడితే నెట్ ఫోర్స్ జీరో అవ్వాలి కదా. సో ఈ పైన స్ట్రింగ్ గాడు టీటీ పైకి అప్లై చేస్తే, 2T పైకి అప్లై చేస్తే ఈ కింద ఉన్న స్ట్రింగ్ గాడు 2T కిందకి అప్లై చేయాలి. ఇది నేను ఆల్రెడీ నిన్నటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు చూద్దాం. మనోడు ఇడిగో ఏడన్నాడు 2 kg గాడు. మరి ఆ 2 kg గాడి మీద సేమ్ స్ట్రింగేగా ఉంది, ఆ స్ట్రింగ్లో టెన్షన్ ఎంత ఉంది? 2T. అంటే ఈ 2 kg గాడి మీద కూడా 2Tఏ యాక్ట్ అయ్యిద్దిగా. ఒకటే స్ట్రింగ్ కదా, ఈ పుల్లి మీద స్ట్రింగ్ 2T అప్లై చేస్తే ఈ బ్లాక్ మీద కూడా 2Tఏ అప్లై చేయాలి, కానీ పైకి. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా? ఓకే, నైస్. ఇప్పుడు A1ని A2ని రిలేట్ చేద్దాం అమ్మా. ఎలా అని అంటే ఇదిగో ఈ 2 kg గాడికి నేను యాక్సలేషన్ కిందకి తీసుకున్నా, అంటే ఈ 2 kg గాడి డిస్ప్లేస్మెంట్ కిందకు ఉంటుందిగా, ఆ డిస్ప్లేస్మెంట్ని x1 అని తీసుకో. ఇదిగో వీడికి యాక్సలేషన్ ఎలా తీసుకున్నా అంటే 4 kg గాడు ఇలా డిస్ప్లేస్ అవుతాడుగా. వర్క్ డన్ బై టెన్షన్ షుడ్ కమ్ అవుట్ టు బి హౌ మచ్? 0. ఓకే, రాద్దాం. అమ్మ ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ ఏమో పైకి ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో కిందకు ఉంది.
ఫోర్సు డిస్ప్లేస్మెంట్ నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ నెగిటివ్ కదా. సో వర్క్ డన్ ఆన్ 2 kg బై టెన్షన్ నేను -2t × x1 అని రాయొచ్చుగా. ఎందుకు? ఫోర్స్ పైకి ఉంది, డిస్ప్లేస్మెంట్ కిందకు ఉంది. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ నెగటివ్. సో -2t × x1. ఇదిగో మళ్ళీ ఏడున్నాడు మనకు ఇంకొకడు కదిలేవాడు. ఆడి మీద కూడా టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. టెన్షన్ ఇలా ఉంది అంటే ఫోర్స్ ఇలా ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే సేమ్ డైరెక్షన్లో ఉంది. నీకు ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏంటి? పాజిటివ్ వర్క్. ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే t × x2. ఇందులోండి టీని బయటికి నెట్టేయచ్చుగా. అప్పుడు నేను ఏం రాయొచ్చమ్మా? x2 = 2x1. దాన్ని నేను డిఫరెన్షియేట్ చేశాను అనుకో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ x2 విత్ రెస్పెక్ట్ టు టైమ్, అప్పుడు అది వెలాసిటీ అవుతుందిగా. సో నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే v2 = 2v1 వస్తుంది. దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేద్దాం. మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. ఇదేనమ్మా కన్స్టెంట్ రిలేషన్, అంతకు మించి ఏమీ లేదు. a2 షుడ్ బి ఈక్వల్ టు 2 times a1. నేను మీకు చెప్పింది బెస్ట్ మెథడ్. ఏ బుక్లో కూడా వర్క్ డన్ బై టెన్షన్ ఎందుకు జీరోని ఇవ్వడు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు జీరోను. ఇప్పుడు నేనే స్ట్రింగ్ అయితే నా దగ్గర ఎనర్జీ లేకపోతే, నా దగ్గర ఎనర్జీ లేనప్పుడు నేను ఎక్కడ నుండి వర్క్ చేయగలను? నేను చేయలేను. అందుకే వర్క్ డన్ బై ద టెన్షనల్ ఫోర్స్ షుడ్ బి 0. ఇంకొంతమంది ఏంటంటే ఇదిగో ఏం చెప్తారంటే దీన్ని కొంచెం ఎక్స్ కిందకి జరుపుదాం, ఎంత స్ట్రింగ్ టైట్ అయిద్ది, ఎంత స్ట్రింగ్ లూజ్ అయిద్ది. ఎందుకురా అదంతా విజువలైజేషన్ బ్లైండ్గా ఇచ్చి పడేసా. మీకు ఇంకో కామెడీ చెప్పనా? నెక్స్ట్ టైం నుండి మీరు x1లు x2లు కూడా రాయొద్దు, డైరెక్ట్గా a1లు a2లు రాసేయండి. డైరెక్ట్గా x1 ప్లేస్లో a1 రాసేయండి, x2 ప్లేస్లో a2 రాసేయండి. డైరెక్ట్గా మీకు రిలేషన్ వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే మీకు ఎలాంటి కనెక్షన్స్ ఉన్నప్పుడు బ్లైండ్ ఇదే వాడే. నీకు ఆన్సర్ రాకపోతే నన్ను అడుగు, ఎందుకంటే నేను ఇచ్చింది కాన్సెప్చువల్లీ కరెక్ట్. కాన్సెప్చువల్గా కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే అది వ్యాలిడే. ఓకే, ఇప్పుడు నాకు a2కి a1కి రిలేషన్ వచ్చింది. వీడేం అడుగుతున్నాడు? ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ 4 kg. ఓకే చేద్దాం. 4 kg గాడు ఉన్నాడు. 4 kg గాడి మీద యాక్ట్ అవుతున్నది ఒకటే ఒక ఫోర్స్ హారిజాంటల్ డైరెక్షన్లో t, అండ్ మనోడ్ యాక్సలరేషన్ని a2 అని తీసుకున్నా. సో నెట్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ 2 kg గాడిని చూద్దాం. 2 kg గాడి మీద 2t పైకి యాక్ట్ అవుతుంది, 2g కిందకి యాక్ట్ అవుతుంది, అండ్ వీడి యాక్సలరేషన్ నేను a1 కిందకి తీసుకున్నా. అప్పుడు 2g - 2t అనేది నెట్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. మనకి a2 కావాలి. సో నేను రాయొచ్చా? అదిగో a1ని a2/2 రాయొచ్చుగా. a1ని a2/2 రాయొచ్చు కదా, ఎందుకంటే మనకి a2 కావాలి. అంటే a1 అవసరంలా, అంటే ఈక్వేషన్స్లోండి a1ని బయటికి నెట్టిపడేయాల. అంటే 2g - 2t is 2 × a2/2 అని రాయొచ్చు. కొట్టేయి. అప్పుడు 2g - 2t నీకు a2 అవుతుంది. అప్పుడు ఇది g - t a2/2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4 అని అనుకో. ఈ రెండిటిని నువ్వు యాడ్ చేయి. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 4ని నువ్వు యాడ్ చేయి. యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నీకు t ఉందమ్మా. ఇక్కడ t ఉంది, ఇక్కడేమో -t ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? t కొట్టేసుకుంటాయి, ఓన్లీ g మిగిలిద్ది. రైట్ సైడ్ 4a2, ఇదెంతమ్మా? a2/2. 4a2ని a2/2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9a2/2 వస్తుంది. అప్పుడు a2 ఎంత? 2g/9. ఇదమ్మా ఆన్సర్. అంతే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పనా? వాడు 100 పులీలని 200 పులీలని ఎన్ని పులీలన్నా ఇవ్వని అబ్బా.
రిలేషన్ బిట్వీన్ A1 A2 సింపుల్గా అదే. ఎన్ని పుల్లీలు ఎన్ని బ్లాక్లు అన్నా ఇవ్వని, వర్క్ డన్ బై టెన్షన్ 0 తీసుకో. నీకు ఆన్సర్ రాకపోతే నన్ను అడుగు. ఓకే. అరే రేపటి కోసం PDF ఎందుకు పెట్టాలబ్బా హర్ష? క్లాస్ ప్రాపర్ కానీ క్లాస్ నోట్స్ రాసుకో. మీ దగ్గర టైం ఉంది. పాపం వీళ్ళంటే డ్రాపర్స్ లేదా 12th ఉన్నారు, వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకొన్ని రోజులు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ కోసం ఇచ్చిన అదొక తీరు. ఏ మెథడ్ అన్నా చేయొచ్చమ్మా హనుమంతు. ఓకే చాలు. ఇదిగో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ తీసుకుంటారా? ఎందుకంటే సూడో ఫోర్స్ మీద నేను టైం స్పెండ్ చేస్తా. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ తీసుకోండి, ఈ PDF నేను పంపిస్తా. ఇదిగో ఇది ఈ బ్లాక్ రెండు సేమ్ స్ట్రింగ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయా? 1 kg అండ్ 2 kg రెండు సేమ్ స్ట్రింగ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయా? లేదు. అంటే నేను యాక్సలరేషన్ సేమ్ తీసుకోవడానికి నాకు ఏ రైటు లేదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఏ రైటు లేనప్పుడు దీన్నేమో సమ్ A1 అని అనుకుంటా, దీన్నేమో సమ్ A2 అని అనుకుంటా. ఎందుకంటే నాకు తెలియదు రెండు సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయా లేదా. అంటే తెలియనప్పుడు డిఫరెంట్ తీసేసుకో. వర్క్ డన్ బై టెన్షన్ నీకు 0 రావాలి. కన్స్టెంట్ రిలేషన్ వరకు ఇస్తానమ్మా, కన్స్టెంట్ రిలేషన్ వరకు ఇస్తా. మిగతా క్యాలిక్యులేషన్ మీరే చేసుకోవాలా. ఇదిగో ఈ స్ట్రింగ్లో నేను టెన్షన్ T తీసుకుంటా, అంటే దీని మీద T. అప్పుడు ఈ పుల్లీ మీద ఏమైద్దమ్మా, ఈ పుల్లీ మీద T ఇలా యాక్ట్ అవుతుంది, T ఇలా యాక్ట్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్గా పైన ఉన్న స్ట్రింగ్ 2T అప్లై చేయాలి, ఎందుకంటే పుల్లీ మీద నెట్ ఫోర్స్ 0 అవ్వాలి, ఎందుకంటే మనం తీసుకునే పుల్లీస్ అన్ని మాస్లెస్. అప్పుడు ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఎంత అంటే 2T. అప్పుడు ఈ బ్లాక్ మీద ఎంత టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే 2T. నేను ఇంకోటి చెప్పానమ్మా మీకు, ఈసారి నుండి డైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్లు రాయొద్దు, యాక్సలరేషన్లో రాసి పడేయండి డైరెక్ట్గా ఈక్వేషన్లో. వర్క్ డన్లో యాక్చువల్గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాయాలి, కానీ షార్ట్ కట్ ఏంటి అని అంటే టెన్షనల్ ఫోర్స్ ఇంటూ యాక్సలరేషన్, కానీ ప్రాపర్ సైన్తో రాయి. ఇదిగో ఈ బ్లాక్ గురించి రాసేటప్పుడు టెన్షన్ ఏమో పైకి ఉంది, ఏ ఏమో కిందకుంది. సో ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? 30 seconds చెప్పండి ఒకసారి. T పైకి ఉంది, A2 కిందకుంది. సో నేను ప్లస్ T ఇంటూ A2 రాయాలా మైనస్ రాయాలా? మైనస్ T ఇంటూ A2 రాయాలా? ఏది రాయాలా? థర్టీ సెకండ్స్ ఫాస్ట్. మీకు అర్థమైందా? బా సూపర్ ప్రియా సూపర్ అమ్మా. భాను సూపర్. సంతోష్ పులి, అరే సంతోష్ పులి నువ్వు కొంచెం ఫీల్ అయినట్టున్నావు. ఏది నువ్వు పేరు సజెస్ట్ చేసావు కదా, ఆ పేరు తీసుకోలేదని. అమ్మా ఏం పర్లేదు. కోటా కార్తీక్ సూపర్ అమ్మా, అందరూ సూపర్. మైనస్ T ఇంటూ A2 రాయాలా? ఇదిగో ఈ బ్లాక్ తీసుకో, దీని మీద 2T ఉంది, A1 కూడా అదే డైరెక్షన్లో ఉంది, 2T ఉంది, A1 కూడా అదే డైరెక్షన్లో ఉంది. అప్పుడు ప్లస్ 2T ఇంటూ A1. సో నాకేమొస్తుంది అప్పుడు 2A1 ఈజ్ ఈక్వల్ టు A2. ఇది నా కన్స్ట్రెంట్ రిలేషన్. అంతే, మిగతాదంతా నార్మల్ ఈక్వేషన్స్ రాయడం, సాల్వ్ చేయడం. సో ఈ పార్ట్ని మీకు వదులుతున్నాను. ఇది ఏ బుక్ నుండి కాపీ కొట్టానంటే శశిభూషణ్ తివారీ అనే బుక్ నుండి కాపీ కొట్టాను. ఇది కూడా మీరు చేయగలరమ్మా. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. చాలా క్వశ్చన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటా, కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 క్లాసెస్ నుండి ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కాన్సెప్ట్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిస్ అయిపోతున్నా. సో ఇది కూడా PDF పంపిస్తాను, ఇది మీరు ట్రై చేయండి. ఇది ఈజీనే. ఏం లేదమ్మా, ఫోర్స్ యాంగిల్లో ఉంది కదా, దాన్ని హారిజాంటల్ ఫోర్స్ కింద వర్టికల్ ఫోర్స్ కింద స్ప్లిట్ చేయి. హారిజాంటల్ మోషన్కి ఓన్లీ హారిజాంటల్ ఫోర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, అంతే. బండి వెరీ గుడ్, బండి చరణ్ నాయుడు వెరీ గుడ్, మిస్టర్ కూల్ గుడ్, కోట కార్తిక్ గుడ్. అబ్బా
ఇది భలే లాజికల్ కాన్సెప్ట్ తెలుసా, సూడో ఫోర్స్ అనేది నాకు భలే ఇష్టం. హెచ్సివిలో కూడా అలాంటి క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సూడో ఫోర్స్ ఏంట్రా, అసలు సూడో ఫోర్స్ గురించి మాట్లాడే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇది సూపర్ అసలు. నేను ఒక లిఫ్ట్లో ఉన్నానమ్మా. ఆ లిఫ్ట్లో నేను ఒక వేయింగ్ మిషన్ పెట్టా. ఇదిగో ఆ గీసింది వేయింగ్ మిషన్. దీని మీద నేను నుంచొని ఉన్నా, మదన్ ఉన్నాడు, ఇక్కడేమో మనకి సంతోష్ ఉన్నాడు, మన సంతోష్ పులి. గ్రౌండ్ మీద ఏమో మన కోటా కార్తిక్ గడు ఉన్నాడు. మిస్టర్ కూల్ బ్లాక్ ఆన్ బ్లాక్ కాన్సెప్ట్ ఇంపార్టెంటా మెయిన్స్లో అంటే, ఏదన్నా కొంచెం ట్రికీగా అడగాలంటే బ్లాక్ ఆన్ బ్లాకే అడుగుతాడు. బ్లాక్ ఆన్ బ్లాక్లో నేను ఎక్స్పర్ట్ని. బ్లాక్ ఆన్ బ్లాక్ నేను చేసిన తర్వాత మీరు బ్లాక్ ఆన్ బ్లాక్ డిఫికల్ట్ అన్నారంటే లిటరల్గా నేను ఇంకా టీచింగ్ మానేయచ్చు. నేను మొత్తం ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ని, తర్వాత సంగతి. ఓకే ఫైన్. అయితే ఈ లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్ అని తీసుకుందాం. లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్ అని తీసుకుందాం. విత్ రెస్పెక్ట్ టు మన సంతోష్ పులి, విత్ రెస్పెక్ట్ టు మన సంతోష్ పులి మదన్ని చూస్తున్నాడు మన సంతోష్. అయితే నా మీద యాక్ట్ అవుతున్న ఏమేం ఫోర్సులు రా అంటే, నేను వేయింగ్ మిషన్తో కాంటాక్ట్లో ఉన్నా. సో వేయింగ్ మిషన్ నా మీద నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అది కాకుండా నాకున్న ఇంకా ఏకైక ఫోర్స్ ఏంటంటే ఎంజీ. సంతోష్ నా పక్కనే లిఫ్ట్లో ఉన్నాడు. సంతోష్ నన్ను చూసాడు అనుకో, నేను కదలట్లా, అంటే ఐఎమ్ ఎట్ రెస్ట్ అకార్డింగ్ టు హిమ్ కదా. మరప్పుడు నెట్ ఫోర్స్ ఎంత, నెట్ ఫోర్స్ ఎంత అంటే 0 అవ్వాలి. అంటే అప్పుడు నార్మల్ ఫోర్స్ ఎంత అవ్వాలి, ఎంజీ అవ్వాలి. సంతోష్ ప్రకారంగా నార్మల్ ఫోర్స్ ఎంజీ అవ్వాలి. ఇంకోటమ్మా, మీరు ఎప్పుడన్నా వేయింగ్ మిషన్ మీద నుంచున్నారా? అంటే డిజిటల్ వేయింగ్ మిషన్లు ఉంటాయి కదా, వెళ్ళి వాటి మీద నుంచున్నప్పుడు మీ బాడీలోకి ఏదైనా ఎంటర్ అయిపోయి మీ మాస్ని ఏమైనా మెజర్ చేసిద్దా? పురుగు లాంటిదో లేకపోతే ఏదైనా చిప్ నీ బాడీలోకి వెళ్ళిపోయి మొత్తం నీ బాడీ అంతా ట్రావెల్ అయిపోయి నీ మాస్ని మెజర్ చేసిద్దా? చేయదు. నువ్వు నుంచున్నప్పుడు నువ్వు ఎంత నార్మల్ ఫోర్స్ అయితే ఆ వేయింగ్ మిషన్ మీద పెడతావో అది దాన్ని డిటెక్ట్ చేసి దాని ప్రకారంగా రీడింగ్ ఇస్తుంది. సో రీడింగ్ ఆఫ్ ద వేయింగ్ మిషన్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ నార్మల్ ఫోర్స్ యూ అప్లై ఆన్ ఇట్. థండర్, వెక్టర్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ నేను మన రేపటి కోసం సిరీస్లో చేస్తా. మోస్ట్లీ అది నెక్స్ట్ వీక్ వచ్చేసిద్ది వెక్టర్స్. సూరజ్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ చెప్పానమ్మా నేను ఆల్రెడీ. ఓకే, అర్థమైంది కదా నేను వేయింగ్ మిషన్ గురించి మాట్లాడింది. నేను వెళ్ళి వేయింగ్ మిషన్ మీద నుంచున్నప్పుడు వేయింగ్ మిషన్లో ఏమీ పురుగులో లేకపోతే ఏమన్నా చిప్పులో నా బాడీలోకి ఎంటర్ అయిపోయి నా మాస్ని మెజర్ చెయ్యవు. నేను నుంచున్నప్పుడు దాని మీద నేను ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తానో ఆ ఫోర్స్ని అది డిటెక్ట్ చేసి దాని ప్రకారంగా అది మాస్ని ఇస్తుంది. సో వేయింగ్ మిషన్ డిటెక్ట్స్ ద ఫోర్స్ యూ అప్లై ఆన్ ఇట్. మొగులి మణి. ఓకే, మనోడు కోటా కార్తిక్ గారు అన్నాడు కదా, ఈ కోటా కార్తిక్ ప్రకారంగా నేను లిఫ్ట్లో యాక్సలరేట్ అవుతూ వెళ్తా ఉన్నా. సో కోటా కార్తిక్ గాడి ప్రకారం నార్మల్ ఉంది, వెయిట్ ఉంది, అండ్ నేను యాక్సలరేట్ కూడా అవుతున్నా. సో నెట్ ఫోర్స్ షుడ్ బీ ఈక్వల్ టు వాట్, మాస్ టైమ్స్ యాక్సలరేషన్. నేను పైకి యాక్సలరేట్ అవుతున్నాను కాబట్టి నార్మల్ డామినేటింగ్. అర్రే ఏమైందిరా ఇక్కడ? గ్రౌండ్ ఫ్రేమ్లో ఉన్న కోటా కార్తిక్ నుండి చూస్తూ ఉంటే ఇంత నార్మల్ ఫోర్స్ ఉంది. అదే సంతోష్ పులితో చూస్తూ ఉంటే అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్ ఫోర్స్ ఎంజీ ఉండాలి. నీకు నార్మల్ ఫోర్స్ మారితే ఆ వేయింగ్ మిషన్ చూపించే రీడింగ్ మారాలి కదా. నేను ఒక్కటి అడుగుతున్నానమ్మా, ఆ వేయింగ్ మిషన్ అనేది లివింగ్ థింగా?
కోటా కార్తిక్ ఆ వేయింగ్ మిషన్ని చూస్తున్నాడా లేకపోతే సంతోష్ ఆ వేయింగ్ మిషన్ని చూస్తున్నాడా అనేది వాటికి తెలిసిద్దా? తెలియదు. అరే సంతోష్ నన్ను చూస్తున్నాడు, సో నేను ఎంజీ వెయిట్ చూపిస్తా, అరే కోటా కార్తిక్ నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఎంజీ ప్లస్ ఎంఏ చూపిస్తాను వేయింగ్ మిషన్ అనుకునిద్దా? అనుకోదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక రీడింగ్ కరెక్ట్, ఏదో ఒక రీడింగ్ తప్పు. ఎవడరా తప్పు అని అంటే, ఇదిగో ఇది తప్పు, ఇది కరెక్ట్. ఎలా తెలిసింది సార్? నేను వెళ్ళి చూసా, ఆ వేయింగ్ మిషన్ రీడింగ్ చూసా. ఆ వేయింగ్ మిషన్ యొక్క రీడింగ్ దీని ప్రకారంగా ఇచ్చింది, బట్ నాట్ అకార్డింగ్ టు దిస్, అంటే ఇది తప్పు. కానీ నేను ఇక్కడ ఏమన్నా కాన్సెప్చువల్గా తప్పు చేశానా? క్యాలిక్యులేషన్ ఏమన్నా తప్పు చేశానా? లేదు. కానీ నాకు తప్పుడు ఆన్సర్ వచ్చింది. అప్పుడు అర్థమైంది ఏంట్రా బాబు అని అంటే, న్యూటన్స్ లాస్. నేను న్యూటన్స్ లాస్ని అప్లై చేశా. న్యూటన్స్ లాస్ని అప్లై చేసినప్పుడు నాకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. అంటే న్యూటన్స్ లాస్ ఆ సిస్టంలో వ్యాలిడ్ కాదు. ఎవడు ఆ సిస్టమ్? ఇదిగో మన సంతోష్ ఎలా వెళ్తున్నాడు? మన సంతోష్ యాక్సలరేట్ అవుతున్నాడు. సో మన సంతోష్ యాక్సలరేట్ అవుతున్నప్పుడు సంతోష్ ఫ్రేమ్లో ఉండి, అంటే సంతోష్ కళ్ళల్లో ఉండి నువ్వు న్యూటన్స్ లాస్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే నీకు తప్పుడు ఆన్సర్ వస్తుంది. సో న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్. నువ్వు యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్లో ఉండి చూసినప్పుడు న్యూటన్స్ లాస్ అప్లై చేసావంటే కథం, నీకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు బాగుందని అనుకుందాం. అయితే ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అమ్మ, మనం ఫిజిక్స్లో క్వశ్చన్లు సాల్వ్ చేసేటప్పుడు ఒక బాడీ రెస్ట్లో ఉంటే మనం డీల్ చేయడం బాగుండిద్దా? ఒక బాడీ కదులుతుంటే దాన్ని డీల్ చేయడం బాగుండిద్దా? కదులుతుంటే కాంప్లికేటెడ్ ఉంటుంది కదా సిచ్యువేషను. అదే రెస్ట్లో ఉంటే చక్కగా అది ఎక్కడికి పోదు, అక్కడే ఉండిద్ది. సో ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్, దాన్ని స్టడీ చేయడం తేలిక. కదులుతున్న బాడీ కన్నా కదలకుండా ఉన్న బాడీని స్టడీ చేయడం తేలిక మనకి. అంటే నేను కదలకుండా ఉండాలి అని అంటే నువ్వు సంతోష్ కళ్ళల్లోండి చూడాలి. కానీ సంతోష్ కళ్ళల్లోండి నువ్వు నన్ను చూసినప్పుడు నీకు రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. ఓకే, నేను రాంగ్ ఆన్సర్ రాకుండా ఉండాలి అంటే న్యూటన్స్ లాస్ని సంహౌ నేను ఆ సిస్టంలో, ఆ యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో వ్యాలిడ్ అయ్యేటట్టుగా చేయాలి. టు మేక్ న్యూటన్స్ లాస్ valid in accelerated frames, వాటిని నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటారమ్మా. యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్నే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అని కూడా అంటారు. we take ఏ ఫాల్స్ ఫోర్స్, అంటే ఒక లేని ఫోర్స్ని తీసుకుంటాం కరెక్ట్ ఆన్సర్ రావడానికి. ఎందుకు సార్ అని అంటే చెప్పా కదా, విత్ రెస్పెక్ట్ టు మూవింగ్ ఫ్రేమ్ చూసినప్పుడు నాకు సిచ్యువేషన్స్ తేలిగ్గా కనపడతాయి. అంటే నువ్వు సంతోష్ కళలో నన్ను చూసినప్పుడు నేను రెస్ట్లో ఉంటా, అప్పుడు నా గురించి మాట్లాడడం తేలికవుతుంది మీకు. నేను కదులుతూ ఉన్నాను అనుకో, నా గురించి మాట్లాడడం మీకు కొంచెం కష్టం అవుతుంది. సో నేను సంతోష్ ఫ్రేమ్లోని చూస్తే నాకు మోషన్ తేలిగ్గా ఉంటుంది, కానీ న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ కాదు. సో సంహౌ నేను ఏదో ఒకటి చేసేసి న్యూటన్స్ లాస్ని వ్యాలిడ్ చేస్తాను అనుకో, అప్పుడు సంతోష్ ఫ్రేమే బెస్ట్ ఫ్రేమ్. యాక్సలరేటెడ్ ఫ్రేమ్ అమ్మా ఏసీసీ ఫ్రేమ్ అంటే. అమ్మా మీరు ఇక్కడ ఇదిగో ఈ బ్లాక్స్ అన్నీ యాక్సలరేట్ అవుతున్నాయి, కానీ నేను ఈ బ్లాక్స్ యాక్సలరేషన్ని గ్రౌండ్ మీద కూర్చొని చూస్తున్నా, గ్రౌండ్ నుండి చూస్తున్నా. అదే నేను వెళ్ళి ఈ 2 kg మీద కూర్చొని చూశాను అనుకో, అప్పుడు నువ్వు న్యూటన్స్ లాస్ వేసావనుకో నీకు కరెక్ట్ ఆన్సర్ రాదు. ఎందుకు దీని మీద కూర్చున్నానంటే అప్పుడు నేను కూడా యాక్సలరేట్ అవుతున్నా.
అంటే నేను ఈ సిస్టమ్ మొత్తాన్ని యాక్సలరేటెడ్ కళ్ళతో చూస్తున్నా. యాక్సలరేట్ అవుతున్న కళ్ళతో చూస్తే నీకు న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ కాదు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉండాలి. ఓకే అమ్మా, మరి ఏం చేయాలి? లేని ఫోర్స్ని తీసుకోవాలి. లేని ఫోర్స్ని తీసుకొని కరెక్ట్ ఆన్సర్ తెప్పించాలి. అడుగో మన మదను అంటే నేను, నా మీద ఎన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, నా వెయిట్ ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంది. నేనేమో రెస్ట్లో ఉన్న విత్ రెస్పెక్ట్ టు మన సంతోష్, నా పక్కనే ఉన్నాడు సంతోష్ లిఫ్ట్లో. కానీ నాకు ఎన్ ఏమో ఎంజీ ప్లస్ ఎంఏ రావాలా, అదే కరెక్ట్ ఆన్సర్. కానీ జస్ట్ ఉన్న ఫోర్సెస్ మాత్రమే గీస్తే నాకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మాత్రమే వస్తుంది. సో నాకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఏ రావడానికి నేను ఒక లేని ఫోర్స్ని తీసుకుంటా. ఏంటి ఆ ఫోర్స్ అంటే ఎంఏ. ఒకవేళ నేను ఆ ఫోర్స్ని కూడా తీసుకున్నాను అనుకో, ఇప్పుడు చెప్పు, సంతోష్ ప్రకారంగా నేను రెస్ట్లో ఉన్నా అంటే నా మీద నెక్స్ట్ ఫోర్స్ 0 అవ్వాలి. అప్పుడు ఏంటి? ఎన్ షుడ్ బీ క్యాన్సిల్డ్ అవుట్ బై ఎంజీ ప్లస్ ఎంఏ. నా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? అదే కదా కరెక్ట్ ఆన్సర్, ఎంజీ ప్లస్ ఎంఏ కదా కరెక్ట్ ఆన్సర్. నేను ఇది తీసుకోవడం వల్ల నాకు సంతోష్ ఫ్రేమ్లో కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందిగా. అంతే మిస్టర్ కూల్, అంతే. ఇప్పుడు అర్థమైందా? సో నాకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఏ తెప్పించడానికి నేను ఒక లేని ఫోర్స్ని తీసుకున్నా. అందుకే దీన్ని నేను సూడో ఫోర్స్ అని అంట. సూడో మీనింగ్ ఏంటంటే ఫాల్స్ అని. సూడో ఏంటి అని అంటే ఫాల్స్ అని. ఐఐటి బాంబే అర్థమైందా? ఐఐటి బాంబే అర్థమైందా? ఓకే, మనం ముందుకెళ్దాం. ఎలా తీసుకున్నానమ్మా సూడో ఫోర్స్? సంతోష్ పైకి యాక్సలరేట్ అవుతున్నాడు, సూడో ఫోర్స్ మనం కిందకి తీసుకున్నాం చూడు. సో నువ్వు ఎప్పుడైనా సరే సూడో ఫోర్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఆ సూడో ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఫ్రేమ్ తీసుకోవాలి, అంతే. ఇదమ్మా బేసిక్స్. మీకు ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేసింది. ఇది బేసిక్స్. సో నువ్వు ఎప్పుడైతే వెళ్ళి యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో కూర్చొని యాక్సలరేటెడ్ ఫ్రేమ్లోండి ఏదైనా చూస్తున్నావు అనుకో, అన్ని ఫోర్సులు గీయి, వాటితో పాటుగా సూడో ఫోర్స్ కూడా గీయి. సూడో ఫోర్స్ గీస్తే ఆ ఫ్రేమ్లో న్యూటన్స్ లాస్ని ప్రశాంతంగా వాడేసుకోవచ్చు. అయితే ఒకసారి ఈ సూడో ఫోర్స్ని వాడి ఎంత యూజ్ ఉంటుందో చూద్దాం. A block is kept on smooth inclined surface of a wedge. The wedge is moved to the right with an acceleration a such that the block does not slide on the inclined plane. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇదిగో ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, బ్లాక్ ఉంది. ఎంత యాక్సలరేషన్తో దీన్ని మూవ్ చేస్తున్నాడంటే బ్లాక్ అసలు స్లైడ్ అవ్వట్లేదంట, ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద స్లైడ్ అవ్వట్లేదంట. అంటే ఇలా చూసినప్పుడు రెండు కదులుతాయి కదా, రెండు కదులుతున్నాయి అంటే నేను విజువలైజ్ చేసుకోలేనబ్బా, నాకు అంత విజువలైజేషన్ లేదు. సో నేనేం చేస్తానంటే పోయి వెజ్ మీద కూర్చుంటా. నేను వెజ్ మీద కూర్చున్నాను అనుకో, వెజ్ కదలదు. విత్ రెస్పెక్ట్ టు ద వెజ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ కదా. నేను ఎప్పుడైతే వెళ్ళి వెజ్ మీద కూర్చున్నానో
మరి ఈ బ్లాక్ కూడా మూవ్ అవ్వదు కదా. ఎందుకు మూవ్ అవ్వదు? మన క్వశ్చన్లో ఇచ్చాడు. A block is kept on the smooth inclined plane surface. The wedge is moved to the right with an acceleration a such that block does not slide on the incline. బ్లాక్ కదలలేదని వాడే ఇచ్చాడు. అంటే నువ్వు వెళ్ళి వెడ్జ్ మీద కూర్చొని బ్లాక్ని చూస్తే బ్లాక్ రెస్ట్లో ఉండాలి, ఎందుకంటే అది స్లైడ్ అవ్వకూడదని వాడే ఇచ్చాడు. ఓకే, గీసేద్దాం, రాసేద్దాం. దీని మీద ఎంజీ సైన్ థీటా వెయిట్ ఇలా యాక్ట్ అవుతుంది, దీని మీద ఎంజీ కాస్ థీటా వెయిట్ ఇలా యాక్ట్ అవుతుంది. అది కాకుండా నార్మల్ రియాక్షన్ ఉంటుంది. ఇవి రియల్ ఫోర్సెస్, ఇవి రియల్ ఫోర్సెస్. ఇవి కాకుండా నేనేం చెప్పాను మీకు, సూడో ఫోర్స్ తీసుకోవాలా. ఎలా యాక్సలరేట్ చేస్తున్నాం దీన్ని? రైట్ సైడ్కి. సూడో ఫోర్స్ ఏ డైరెక్షన్లో గీయాలా? ఆపోజిట్ డైరెక్షన్లో గీయాలి. అంటే దీని మీద సూడో ఫోర్స్ నేను ఎంఏ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పమ్మా, ఎంఏ అటు ఇటు కాకుండా ఉంది కదా, దాన్ని రిజాల్వ్ చేయి. ఎందుకంటే ఎన్ ఇవన్నీ వేరుగా ఉన్నాయి. ఎన్ అనేది పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్, ఎంజీ సైన్ థీటా అలాంగ్ ఇన్క్లైన్డ్ ప్లేన్, ఎంజీ కాస్ థీటా పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. ఈ ఎంఏ మాత్రం అటు ఇటు కాకుండా ఉంది, దాన్ని కూడా రిజాల్వ్ చేద్దాం. అమ్మ హారిజాంటల్కి ఇన్క్లైన్డ్ ప్లేన్కి ఎంతమ్మా యాంగిల్? థీటా కదా. అంటే ఈ యాంగిల్ కూడా ఎంతమ్మా? థీటా కదా. ఇప్పుడు నువ్వు ఎంఏని రిజాల్వ్ చేయి. అప్పుడు ఈ డైరెక్షన్లో ఎంతమ్మా? ఎంఏ కాస్ థీటా నీకు అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంటుంది, ఎంఏ సైన్ థీటా నీకు పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ నీకు ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? ఎంజీ సైన్ థీటా ఉంది, ఎంఏ కాస్ థీటా ఉంది. సో వాట్ షుడ్ బి ద నెట్ ఫోర్స్ అలాంగ్ ఇన్క్లైన్డ్ ప్లేన్? అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ నెట్ ఫోర్స్ ఎంత అని అంటే, బ్లాక్ కదలట్లా అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్, కదలకుండా రెస్ట్లో ఉంది. అంటే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అప్పుడు ఏమేమి ఫోర్స్లు ఉన్నారో అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఎంజీ సైన్ థీటా ఉంది, ఎంఏ కాస్ థీటా ఉంది. సో ఎంఏ కాస్ థీటా ఎంజీ సైన్ థీటాని క్యాన్సిల్ చేసి పడేయాలి. అప్పుడు ఎమ్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అంటే జీ టాన్ థీటా. నువ్వు కానీ వెడ్జ్ని జీ టాన్ థీటా యాక్సలరేషన్తో మూవ్ చేస్తే బ్లాక్ విల్ నాట్ స్లైడ్ ఆన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. శివశంకర్, లేని ఫోర్స్ని ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నావు కదా. ఆ లేని ఫోర్స్ని నేను తీసుకోలేదనుకో, న్యూటన్స్ లాస్ని వాడలేకపోతున్నా. న్యూటన్స్ లాస్ని వాడాలనుకుంటున్నా నేను అందులో. కాబట్టే న్యూటన్స్ లాస్ని వ్యాలిడ్ చేయడానికి ఒక లేని ఫోర్స్ని తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నారు సార్ అని అడిగామనుకో, చూడు, ఇప్పుడు నువ్వు గ్రౌండ్ ఫ్రేమ్లో ఉండి ఈ మోషన్ మొత్తాన్ని చూసావు అనుకో, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకు? వెడ్జ్ మూవ్ అవుతుంది, బ్లాక్ మూవ్ అవుతుంది, ఓయమ్మ చాలా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా నయం, ఇక్కడ ఓన్లీ 2A. ఫ్యూచర్లో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు నీకు చాలా మూవ్ అవుతూ ఉంటాయి. అదే నువ్వు వెడ్జ్ మీద కూర్చొని చూసావు అనుకో, విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ కదలదు, వెడ్జ్ యొక్క మోషన్ లేదు. సో నువ్వు ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు మూవింగ్ ఫ్రేమ్స్ మాట్లాడతావో ఆ ఫ్రేమ్ కదలదు, పార్టికల్ రెస్ట్లోకి వచ్చేస్తుంది. పార్టికల్ రెస్ట్లోకి వచ్చినప్పుడు మోషన్ ఈజీ కదా, దాన్ని స్టడీ చేయడం ఈజీ కదా. అందుకోసం తీసుకుంటున్నా, లేని ఫోర్స్ని అందుకే తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇది మీరు నార్మల్గా చేసేయచ్చమ్మా. ఏం లేదు, సేమ్ ఎట్వుడ్స్ మిషనే. నువ్వు లిఫ్ట్లో కూర్చొని మాట్లాడావు అనుకో, అప్పుడు ఏంటి? యు ఆర్ యాక్సలరేటింగ్ డౌన్ కదా. సో నువ్వు సూడో ఫోర్స్ తీసుకోవాలి అప్. సో టెన్షన్ గీయాలి, వెయిట్స్ గీయాలి. అవేమో రియల్ ఫోర్సెస్. టెన్షను వెయిట్లేమో రియల్ ఫోర్సెస్. నేను లిఫ్ట్లో కూర్చొని చూస్తున్నాను కాబట్టి, లిఫ్ట్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక ఫోర్స్ కూడా తీసుకోవాలి. ఏంట్రా బాబు అది అంటే సూడో ఫోర్స్. ఏ డైరెక్షన్లో తీసుకోవాలంటే ఆపోజిట్ టు ద యాక్సలరేషన్. నేను యాక్సలరేషన్ ఇక్కడ డౌన్ ఇచ్చాడు కాబట్టి సూడో ఫోర్స్ పైకి. సో అలాంగ్ విత్ దోస్ థింగ్స్, అలాంగ్ విత్ టెన్షన్, అలాంగ్ విత్ వెయిట్ విచ్ ఆర్ రియల్ ఫోర్సెస్, యూ షుడ్ ఆల్సో టేక్ సూడో ఫోర్స్. అప్పుడు ఇది నార్మల్ క్వశ్చన్ అయిపోతుంది. సో యూ ట్రై దిస్ వన్. నేను ఈ క్వశ్చన్ చేస్తా. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడైనా ఒక కార్లో కూర్చొని, ఆ కార్లో జనరల్గా మనకు బొమ్మలు ఉంటాయి కదా, హనుమంతుడు ఎవరో ఒకళ్ళు అట్లా ఉంటారు కదా. కార్ని నువ్వు యాక్సలరేట్ చేసినప్పుడు వర్టికల్గా ఉన్న ఆ థ్రెడ్ ఏదైతే ఉండిద్దో అది బెండ్ అవుతుంది.
ఇలా వర్టికల్గా ఉండేది ఇలా బెండ్ అవుతుంది ఆ థ్రెడ్. ఎప్పుడైనా గమనించారా? వర్టికల్గా ఏలాడుతున్న థ్రెడ్, దానికి కొంచెం ఏదో వెయిట్ ఉండిద్ది. కార్ని నువ్వు యాక్సలరేట్ చేయగానే ఆ థ్రెడ్ ఇలా మూవ్ అయ్యిద్ది. గమనించారా? ఓకే, ఎందుకు అలా మూవ్ అవుతుందో చూద్దాం. ఏంటనంటే, ఏ పెండులమ్ ఆఫ్ హ్యావింగ్ మాస్ క్యాపిటల్ M is suspended from the roof of a railroad car. The pendulum string is light. When the car moves with a horizontal acceleration A, the pendulum makes an angle theta with the vertical and stays rest inside the car. Find theta. మనోడు కార్ ఏదైతే ఉందో, కార్ అనేది యాక్సలరేట్ అవుతుంది అని అనుకున్నాడమ్మా కదా. నువ్వు విత్ రెస్పెక్ట్ కార్ మాట్లాడు. నువ్వు విత్ రెస్పెక్ట్ కార్ మాట్లాడావనుకో, కార్ ఏం ఫీల్ అయ్యిద్ది? అది ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటుంది. సో నువ్వు విత్ రెస్పెక్ట్ కార్ మాట్లాడుతున్నావు అని చెప్పడానికి ఒక మనిషిని గీసా అక్కడ. ఇప్పుడు మనం ఈ బాల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆ బాల్ మీద ఉన్న రియల్ ఫోర్సెస్ గీ. ఏంటి ఆ రియల్ ఫోర్సెస్? ఇదిగో స్ట్రింగ్తో టచ్లో ఉంది. సో స్ట్రింగ్తో టచ్లో ఉంది కాబట్టి టెన్షన్ ఉండాలి. అదొక్కటే కాంటాక్ట్ దానికి. అది కాకుండా ఇంకా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి? mg. ఈ రెండే కదా రియల్ ఫోర్సెస్. కానీ నేను ఏ ఫ్రేమ్లో చూస్తున్నా? కార్ ఫ్రేమ్లో చూస్తున్నా. కార్ ఏమవుతుంది? యాక్సలరేట్ అవుతుంది. కార్ యాక్సలరేట్ అవుతుందంటే నేను ఏం తీసుకోవాలి? సూడో ఫోర్స్. సూడో ఫోర్స్ ఎటు తీసుకోవాలి? ఆపోజిట్ టు యాక్సలరేషన్. కార్ రైట్ సైడ్కి యాక్సలరేట్ అవుతుంది అంటే సూడో ఫోర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అయిపోయిందిగా, అన్ని ఫోర్సెస్ గీసేసా. అన్ని ఫోర్సెస్ గీసేసా. నా విత్ రెస్పెక్ట్ టు కార్ ఆ పెండులం ఏంటి? రెస్ట్లో ఉండాలా. ఇదిగో వాడే ఇచ్చాడు, అండ్ స్టేస్ ఎట్ రెస్ట్ దేర్. సో నేను వెళ్ళి కార్లో కూర్చొని దాన్ని గమనించాను అని అంటే అది రెస్ట్లో ఉంటుంది. రెస్ట్లో ఉంటే దాని మీద నెట్ ఫోర్స్ ఎంత? 0. ఇదిగో మళ్ళీ గీస్తానమ్మా ఆ పెండులము. ఇదిగో ఇది ఆ పెండులం. పెద్దగా గీస్తా. ఇది స్ట్రింగ్. వర్టికల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? థీటా యాంగిల్. ఇది టెన్షనల్ ఫోర్స్ T. ఇది mg వర్టికల్గా యాక్ట్ అవుతుంది. ఇది ma ఈ డైరెక్షన్లో. ఒక్క నిమిషం అమ్మా, అదిగో ఆ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయి. ఈ యాంగిల్ ఎంత? థీటా. ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా. ఇప్పుడు చెప్పు, టాన్ థీటా ఏంటి? టాన్ థీటా ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ లేదు, సో దీన్ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. వెక్టర్స్లో చూపించుంటారు మీకు. ఈవెన్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను మాట్లాడాను. టాన్ థీటా ఏంటి? రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అప్పుడు చేసేది. టాన్ థీటా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత అంటే ఈ ఎంఏని ఇక్కడికి తీసుకొచ్చామంటే ఎంఏ ఆపోజిట్ అవుతుంది. ఎంత టాన్ థీటా? ఆపోజిట్ MA బై అడ్జసెంట్ MG. సో టాన్ థీటా ఎంత? A/G. అంటే ఆ పెండులం ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ A/G. సో నీకు బాగా ఎక్కువ యాక్సలరేషన్ ఉందనుకో, నువ్వు కార్ని బాగా ఫాస్ట్గా యాక్సలరేట్ చేసావనుకో, ఆ పెండులం అనేది ఎక్కువ యాంగిల్ డీవేట్ అవుతుంది. ఓకే, ఇదమ్మా సూడో ఫోర్స్. ఇది సూడో ఫోర్స్. యాజ్ యూజువల్ నా రిక్వెస్ట్, వీడియో నచ్చి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంటే మాత్రమే లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ నేను పక్కా అన్నీ చదువుతాను. డ్రాపర్స్కి టైం టేబుల్ చెప్పండి అని ప్రియా అడుగుతుందమ్మా. అమ్మా టైం టేబుల్ నేను చెప్పలేను. ఎందుకో చెప్పనా? నువ్వు ఆఫ్లైన్ కోచింగ్లో ఎన్రోల్ అయ్యి ఉన్నావో లేదో నాకు తెలియదు. నువ్వు ఆన్లైన్ కోచింగ్లో ఉన్నావో లేదో నాకు తెలియదు. ఏదైనా ఒకటే, నువ్వు ఆఫ్లైన్లో కోచింగ్లో ఉన్నా, ఆన్లైన్లో కోచింగ్లో ఉన్నా, ఆన్లైన్ రెండిట్లో లేకుండా డైరెక్ట్గా ఓన్లీ యూట్యూబ్లోనే నేర్చుకుంటున్నా సరే, రోజుకి నువ్వు క్లాసులు కాకుండా 6 నుండి 7 గంటలు నువ్వు చదవాలి. 2 గంటలు మినిమం నువ్వు పర్ సబ్జెక్ట్ ఇవ్వాలి. 2 గంటలు పర్ సబ్జెక్ట్ ఇవ్వాలి.
పర్ సబ్జెక్ట్ అట్లీస్ట్ రోజుకి నువ్వు 30 క్వశ్చన్లు ట్రై చేయాలి. అదేనమ్మా టైం టేబుల్. ఇంకెక్కడ నీకు ఎలా కావాలంటే అలాగా, నీకు ఇంకెలా కావాలంటే అలాగా 6 గంటలు నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటావు అది నీ ఇష్టం. అది ఇట్స్ అప్ టు యూ. నువ్వు చైతన్య C120 ప్రోగ్రాంలో ఉన్నావా ఏంటి? ఉంగళూరు శ్రీను. బాలాజీ మీరు అడిగారమ్మా చాలామంది, సార్ మీ హ్యాండ్ రైటన్ నోట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. లిటరల్గా నేను చూపిస్తాను. నా దగ్గర ఐప్యాడ్ ఉంది, నా నోట్స్ ఉంది. కానీ ఆ నోట్స్ ఎవరిదో తెలుసా? టాప్ 100 బ్యాచ్ వాళ్ళది. నేను ఆ నోట్స్ ఇచ్చాను అనుకో, నీకు ఫ్యూజులు ఎగురుతాయి. ఎందుకనంటే అంతంత టఫ్ క్వశ్చన్స్. అసలు ఒక్కోసారి ఏంటంటే క్వశ్చన్ నేను జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసి సొల్యూషన్ రాసుంటా, నీకేం అర్థం అవుతుంది? అందుకని ఇవి పంపిస్తున్నా కదా, ఇవి చేసుకోండి ఫస్ట్, రైట్? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి రాగానే ఏదో జరిగిపోతుంది అనేది ఏమీ లేదమ్మా. ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాను అనుకో, నీకు IIT సీట్ వచ్చిందంటే రెడీగా నేను నోట్స్లు అన్నీ ఇచ్చేస్తా. లేదా నేను వచ్చి నిన్ను పట్టుకోగానే నా నాలెడ్జ్ మొత్తం నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే వచ్చి పట్టుకుంటా. కానీ అలా జరగదు. ఇలా ఏదైనా జరిగే పని అయితే అందరూ దాన్నే ఫాలో అవుతారు. ఇక్కడ అల్టిమేట్గా వర్కౌట్ అయ్యేది ఏంటంటే నీ హార్డ్ వర్క్, నువ్వు చేసిన క్వశ్చన్స్ మాత్రమే నీకు హెల్ప్ చేస్తాయి. ఓకే, PYQs చేసే ముందు ఏదో ఒక కోచింగ్ది చేసుకోవచ్చు. లేదా చెప్పాను కదా మీకు DC పాండే అంటే మీరు కొనలేదు, మీ దగ్గర లేదనుకో, నా దగ్గర ఉన్నాయి, కాపీ పంపించేస్తా. IIT బాంబే నేను ఏ రోజైనా రిప్లై ఇవ్వకుండా ఉన్నానా? ఇస్తా కదా, మళ్ళీ దానికి ప్లీజ్ దేనికి? సరే ఒకటేనమ్మా, ఏంటనంటే మీకు ఒకసారి చెప్పండి, ఆ DC పాండే కావాలంటే నేను పోస్ట్ చేసేస్తాను. అందులో ఆ DC పాండేలో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే లో లెవెల్ క్వశ్చన్స్ అట్లా అన్నీ ఉంటాయి. కావాలంటే అది పంపించేస్తాను, దాన్ని వాడుకోండి. గంగాధర్ సార్, ఐ యామ్ టాపర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? టెలిగ్రామ్ గ్రూప్లో శశిభూషణ్ తివారీ అని బుక్ పెట్టా, ఆ బుక్ సాల్వ్ చేయి. దేవిశ్రీ రెడ్డి, ఈజ్ దిస్ ఫర్ ఫస్ట్ ఇయర్? కాదమ్మా, ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా ఎవరైతే 12th ఉన్నారో అండ్ ఎవరైతే డ్రాప్ తీసుకున్నారో వాళ్ళని బ్రెయిన్లో పెట్టుకొని ఈ సిరీస్ జరుగుతుంది. నీకు కూడా యూజ్ అవుతుంది. నువ్వు 11th ఉన్నా సరే నీకు యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు 11th టాపిక్సే కదా. సరే పెట్టేస్తానమ్మా, DC పాండే పెట్టేస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఎందుకంటే మీకు మళ్ళీ ఇంకో క్లాస్ కూడా ఉంది.